మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ది షో స్పాన్సర్డ్ బై ముకుంద జ్యువెలర్స్. మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే, రోజు నన్ను కెల్కమాకే వర్ష, నా గుండెల్లో ఉన్నది రమణ. గుండెలో ఎవరున్నారో చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నీ గుండెలో ఎవరున్నారో మాకు తెలియదు కదా. కొందనే ఉంది. రమణ, ఫస్ట్ నా మేనల్లుడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. వాడి పేరేంటి? యశస్వి నాయుడు. ఎందుకు ఆ పేరు పెట్టాలి అనుకున్నా? అయితే క్రికెట్ రావాలి, లేకపోతే సింగర్ అవ్వాలని. ఓహో ఓహో. ఇప్పుడే నాన్న పాటలు పాడుతూ నెలకు ఒక 20-30 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పాడు. వాడు కూడా సింగర్ అయ్యి ఒక 50 లక్షలు సంపాదిస్తాడేమో నెలకి. హ్యాపీ కదా. అసలు ఇప్పుడున్న రోజుల్లో సినిమాలు తీసి బయటికి రావాలంటే చాలా కష్టం. అలాంటి ఒక సినిమా తీసి రిలీజ్ చేశారంటే అది మామూలు విషయం కాదు. అసలు ఈ సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వినరా ఓ వేమ, సినిమా బ్లాక్ బస్టర్. ఎలాంటి కళాకారుడికైనా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకేదో ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా జనాలకు దగ్గర అవ్వాలని ప్రతి కళాకారుడికి ఉంటుంది. సో అలాంటి కళాకారుడు నేను కూడా. సో సింగింగ్ విషయంలో నాకు మంచి పేరు వచ్చింది. లైక్ టెలివిజన్లో శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కావచ్చు, చాలా వరకు నన్ను ఆదరించారు. సో థియేటర్కి ఒక సినిమా చేస్తున్నాం అంటే థియేటర్కి జనాలు వెళ్తారా లేదా, సో నాకు అది ఒక క్వశ్చన్ మార్క్ కింద అయితే ఉండిపోయింది. సో మేము ప్రాపర్గా చేసేటప్పుడు ఏమనుకున్నాం అయితే, మన సినిమా 3 రోజులు ఆడితే చాలు. అవునా? అలా అనుకున్నాం. అలాంటిది 13 రోజులు అంటే 2 రాష్ట్రాల్లో 60 థియేటర్లు రిలీజ్ చేసాము. తెలంగాణలో ఒక కొంచెం తగ్గింది, కానీ మన ఉత్తరాంధ్రలో వైజాగ్, శ్రీకాకుళం, తర్వాత మన విజయనగరంలో 13 డేస్ ఆడింది. 2వ తారీఖున రిలీజ్ అయ్యి 14th వరకు ఆడింది అనమాట. ఎలా అయినా మీ వైజాగ్ అబ్బాయిలకి చాలా దమ్ము ఉంటదబ్బా. ఏదైనా అనుకున్నారంటే వైజాగ్ అబ్బాయిలు చేయకుండా వదలరు అంటారు. మొత్తానికి నువ్వు సినిమా అనుకున్నావు, అందరికి నచ్చేసింది. మరి పార్టీ లేదా పుష్ప? ఉంటది, ఎందుకు ఉండదు. రమణ, ఈ సింగింగ్, ఈ మూవీ కాకుండా ఇప్పుడు నా ఏం చేస్తున్నావు నువ్వు? ప్రెసెంట్ ఈవెంట్స్ మేడం. సంక్రాంతి నుంచి కంటిన్యూగా గ్యాప్ లేదు. 1 or 2 days మధ్యలో బ్రేక్ ఇచ్చాను, కానీ మొత్తం కంటిన్యూగా ఈవెంట్స్ అవుతూనే ఉన్నాయి. ఎవ్రీడే ఈవెంట్లకి వెళ్తావా రమణ నువ్వు? మాక్సిమం నెలకు ఒక 10 to 15 ఉంటాయి మేడం. ఆ నెలకి 30 రోజులే ఉంటాయి, 15 రోజులు. ఇంట్లో టైం ఇస్తావా అసలు? ఇంట్లో ఏమైనా ఫైట్లు అవుతూ ఉంటాయా రమణ? ఏంటి ఎప్పుడు నువ్వు ఈవెంట్లు వెళ్తూ ఉంటావు? ఒకసారి అవుతుంటాయి, కాకపోతే వెంటనే అయిన వెంటనే కలిసిపోతాం. ఇబ్బంది. ఎలా నువ్వు సారీ చెప్తావా, మీ వైఫ్ సారీ చెప్తుందా? అసలు ఎలా? నా సైడ్ నుంచి తప్పు నేను చెప్తా, తన సైడ్ నుంచి తప్పు ఉంటే తను చెప్తుంది. సపోజ్ నువ్వు ఈవెంట్కి వెళ్ళావు, టైం ఎక్కువ ఇవ్వట్లేదు, ఏమని అడుగుతారు తను మిమ్మల్ని? ఏ అమ్మాయికైనా ఉంటది, అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి ఒక అబ్బాయిని నమ్మి వస్తుంది. సో తనకంటూ ఒక టైం ఇవ్వాలి. సో టైము ఇవ్వాల్సిన సిచ్యువేషన్ లో ఇవ్వకపోతే ఎవరికైనా కోపపడతారు, బాధ వస్తుంది. కాకపోతే మా మిస్సెస్ నన్ను అర్థం చేసుకుంటుందిలేండి. అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది మా తమ్ముడికి. అయితే ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? సమయం వస్తే ఇద్దరం అవ్వము. అది కూడా అంటే రోజులు తరబడి ఉండదండి. 1 గంట 2 గంటలు మళ్ళీ కలిసిపోతాం. ఎవరి నుంచి ఫస్ట్ కలవాలి నువ్వు చెప్తావా? మేము జడ్జిమెంట్ చేసుకుంటాం అనమాట. అనిపిస్తుంది కదా, నా సైడ్ మిస్టేక్ ఉందా లేకపోతే నీ సైడ్ మిస్టేక్ ఉందా అని. సో నా సైడ్ మిస్టేక్ లేదంటే కొంచెం నేను అంత యాంగ్ మూవ్ అని అవను, తను మూవ్ అవుతుంది. నీ సైడే మిస్టేక్ ఉందనుకో, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎలా మాట్లాడతావు? ఏం లేదు, బుజ్జి అని పిలిచి ఒక అగ్గి ఇచ్చేస్తాను, అంతే. ఫ్లాట్ అంతే, అది ఒక స్వారీతో సమానం. అంతేగాని దగ్గరికి వెళ్ళి ఒక పాట పాడడం అట్లాంటిది ఏమి ఉండదు. అలా ఏముండదు. ఎప్పుడైనా మీ వైఫ్ కోసం ఒక సాంగ్ పాడావా? పాడా కదా. ఏ సాంగ్? కుందనమ్మ. ఆ పేరు మీదే అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ, నా జీవితంలోకి వచ్చావే సందమామ, మళ్ళీ పూల మాలను పెట్టి కుందనమ్మ. పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు ఆ సాంగ్ కూడా గుర్తులేదు చూడు మీ ఆయనకి. అయ్యయ్య
లిరిక్స్ మిస్ అయిపోయింది అనమాట. మిస్ అయిపోద్ది, ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత మన మీద కొంచెం ఆ కేర్లెస్ వస్తుంది అనమాట. అంతేగా పెళ్లి అయిన తర్వాత సాంగ్ మర్చిపోయేంటి, పెళ్లికి ముందు అంత బాగా పాడి. పెళ్ళైన తర్వాత పాడాను కానీ లిరిక్స్ మర్చిపోయినాను. అంటే అంత అవసరం కాదురా. ఎందుకు లేని ఫోన్ వెన్నీ ప్రశాంతంగా ఉంది ఇప్పుడు జీవితం. అలా ఉంచుతామా ఏంటి, ఏదో ఒకటి పుల్ల పెడతాం. రమణ, నువ్వు చాలా కష్టపడి వచ్చిన అబ్బాయి అని నాకు తెలుసు. అసలు నీకు బ్రేక్ రావడానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? టోటల్గా అయితే 2016 లో స్టార్ట్ చేశాను, 2022 లో వచ్చింది. అంటే మ్యాక్సిమం 6 years పట్టింది నాకైతే. ఈ 6 years అసలు నువ్వు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటావు కదా రమణ. చాలా మంది ఆర్టిస్టులు మ్యాక్సిమం ఒక సక్సెస్ వచ్చినంత వరకు ప్రతి ఆర్టిస్ట్ అది అనుభవిస్తూనే ఉంటాడు. సో అలాగే నా జీవితంలో కూడా చాలా ఎదురయ్యాయి. లోటుపాటు మాటలు కావచ్చు, లేకపోతే ముఖం మీద సేదరించడం కావచ్చు, వెనక నుంచి మాట్లాడే విధానం కావచ్చు. సో ఎప్పుడైతే మనకంటూ ఒక సక్సెస్ వచ్చిందో తర్వాత ఎవరైతే మనల్ని కాదనుకున్నారో, ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరూ కూడా సో మన రమణ, మన ఊరోడు, మన ప్రాంతమోడు అని గర్వంగా చెప్పుకున్నారు. సో అవన్నీ కూడా నాకు 6 years కష్టము, అవమానాలు అవన్నీ కూడా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా నేను మర్చిపోయాను. కానీ ఇప్పటికీ నేను ఆ సిచ్యువేషన్ మర్చిపోలేను అనేది ఏదైనా మీకు ఎదురైందా? మీరు అప్పుడు సక్సెస్ అవ్వాలి బిఫోర్ అంటే ఆ 6 years చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా కావచ్చు, సో లేకపోతే మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే మా సాటి కళాకారులు కావచ్చు, వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే మా దగ్గర చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు కళాకారులు. సో మనం రీసెంట్ గా అయితే అంటే వాళ్ళ దృష్టిలో మనం తక్కువ ఇయర్స్ అంటే రీసెంట్ గా నేను కళారంగానికి వచ్చాను అనమాట. మేము ఎప్పటి నుంచి ఉన్నాం కానీ వాడికి మంచి గుర్తింపు వచ్చేసింది. ఇలా అనుకునే కళాకారులు కూడా అంటే డైరెక్ట్ గా మాట్లాడకపోయినా వెనక నుంచి ఆడేటోళ్ళు ఇలా అందరూ ఉన్నారు. అవన్నీ కూడా పట్టించుకోనండి, మన పని మనం చేసుకొని పోతే సో మన విజయం అనేది మన వెనకాల వస్తుందని అది నేను దానికి గట్టిగా నమ్ముతాను. అవన్నీ పట్టించుకొని వాళ్ళతో డిస్కషన్ పెట్టుకొని వాళ్ళతో గొడవలు పెట్టుకొని అక్కడ ఆగిపోతే సో రేపనేది మనం ఏం చేయాలనేది అది మర్చిపోతాం, మనం బ్రెయిన్ అడిపోతుంది అనమాట, మన ఈ కంటెంట్ మీద ఉండదు. సో అవన్నీ కూడా నేను విడిచిపెట్టేస్తాను. మీలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇంకా నా లైఫ్ వద్దురా, ఎందుకు నేను ఎంత ట్రై చేసినా అవ్వదు అని కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో అలా మిడిల్ డ్రాప్ అవ్వాలనుకుంటే అసలు ఈ ఫీల్డ్కి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా మంది ఆర్టిస్టులు చూస్తున్నాం, ఒక్కొక్కరికి అయితే 1 year కష్టపడితే పేరు వచ్చేస్తుంది. సో కొంతమందికి 20-30 సంవత్సరాలు అయితే కానీ వాళ్ళు వాళ్ళకంటే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకదు. సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్టా కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, మన చేతిలో ఉన్నాయి మంచి ప్లాట్ఫామ్స్ అన్ని కూడా. సో ప్రయత్నించడం తప్పలేదు. ఏ రంగంలో కూడా అవమానాలు ఇవన్నీ ఉంటాయి, సేదరింపులు అనొచ్చు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నెట్టుకొని వస్తే మనకంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయాలంతే. ఓపిక అనేది ఉండాలి అంటారు. ఉండాలి. ఎందుకంటే ఆ విషయంలో నేను అంతకుముందు మెకానికల్ గ్రేడర్ ఆపరేటర్ అని లాస్ట్ టైం చాలా ఇంటర్వ్యూస్ లో మనం చెప్పాము. సో అమ్మ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉందని నేను అమ్మ వాళ్ళకి దగ్గర ఉండాలని నేను ఇంటికి వచ్చేసి ఇంటి ఊర్లో ఉండి ఏదైనా చేయాలని అనుకున్నాను అనమాట. అలాంటి టైంలో రమణ రేలర్ అని ఒక స్టేజ్ పర్ఫార్మర్ గా టీము రన్ చేశాను. నా వెనకాల ఒక 10 మంది ఆర్టిస్టులు ఉన్నారు అనమాట. సో అలాంటి టైంలో పక్క వాళ్ళందరూ కూడా అమ్మకెళ్ళి చెప్పేవారు అనమాట, బంగారులాగా డ్యూటీ ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు ఈ ఆడవాళ్ళతో డాన్సులు ఇవన్నీ కూడా, మీ అబ్బాయికి రేపు పొద్దున్న పెళ్లి ఎలాగ అవుతుంది, పిల్లని ఎలా చేస్తారు, ఎక్కడెందుకు అనవసరంగా పంపించే అన్నట్టు. అలా ఆయన అంటే అమ్మ ఏడ్చుకొని నువ్వు ఎక్కడ వద్దు, నువ్వు వెళ్ళిపోయి అన్నదనమాట. సో ఆ రోజు నేను అమ్మ కోసం వెళ్ళిపోయి ఉంటే నేను ఈ రోజు మీ ముందు ఉండేవాడిని కాదు. అలాంటి అవమానాలు మన ఇంట్లో నుంచి రావచ్చు, లేదా పక్క వాళ్ళ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు, అవన్నీ ఎదుర్కొని నిలబడాలి. సో మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం ఇవన్నీ కూడా చెరిగిపోతే నేను నమ్మాను. సో నిలబడ్డాను, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అది మాత్రం. అసలు మీకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది ఎప్పుడు? పుష్ప ప్యారడీ పాడాను కదా, ఊ అంటావా మామ బాయ్స్ కోసం సినిమాలో ఉంటే, సో అది గర్ల్స్ కోసం నేను పాడాను అనమాట, ప్యారడీ సాంగ్ పాడా. మా కోసం ఒక చిన్న లైన్ పాడండి. పొట్టి గౌనులు వేసి మమ్మల్ని ఊరిస్తారు, బొడ్డు కిందకి చీరన గట్టి ముగ్గుల్లో దింపేస్తారు, గౌను కాదు చీర కాదు మీ టార్గెటే మీ మండి, సొందు దొరికిందంటే చాలు మీ ఆడబుద్దే వంకర బుద్ధి, ఊ అంటావా పాప ఊ అంటావా పాప అని అంటాం మేము అని అంటాం. ఆ సాంగ్ తో నాకు అంటే ఒక కళాకారుడు రమణ కూడా జానపదాలు పాడతాడు ఒక సింగర్ అని ఆ సాంగ్ తో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అది కాస్త ఎక్కువ గ్యాప్ కూడా లేదు, ఒక 6 or 8 months లో పల్సర్ బ్యాక్ పడిపోయింది, వెంటనే పడిపోయింది. సో అప్పటి నుంచి ఈ రోజుకి నేను వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ ఇవ్వాల జనాలు, అంత బాగా ఆదరించారు. స్టిల్ ప్రతి పాట పొట్టిదై కాదమ్మ గట్టిదై, భాను గారి కోసం రాసుకు పూసుకు తిరిగే రజని, ఆ రోజు మీరు కూడా ఎంజాయ్ చేశారు సోలో. మా ఫ్రెండ్ భాను ఎక్కడైనా వెళ్తే కూడా ఆ సాంగ్ అడుగుతారట తన్ని కూడా. అవునవునవును, ఆ సాంగ్ చాలా బాగుంటుంది. రోజు నన్ను కెలకమాకే వర్ష నా గుండెల్లో ఉన్నది భాను. కానీ మీరు కెలికింది లేదు ఏం లేదు, కానీ అలాగే ఏంటది
అది ఎలా సెట్ అయింది అసలు ఆ టైంలో? ఆ క్రెడిట్ అంతా మా సార్కి ఇవ్వాలి, శ్రీపద్ సార్. ముందు ప్లానింగ్ ఉందా, ఇట్లా చేయాలి ఇట్లా రేపు చేయాలి? షో అనగా ఈ రోజు నైట్ టైంలో అనుకుంటా, ఒక రోజు ముందు అనుకో, రేపు షో Practice రోజు. ఆ సాంగ్ అప్పటికి నేను వేరే నేమ్స్ తో చేసున్నా. ఆ షోకి గర్ల్స్ ఎవరైతే వస్తున్నారో ఒక 10 నేమ్స్ ఇచ్చారు సార్ శ్రీపద్ గారు. సో ఇచ్చి రమణ వీళ్ళ మీద చేయాల్సి అంటే అప్పటికి భాను గారు కూడా కొంచెం ట్రెండింగ్ లో ఉన్నారు. సో ఈ 10 మందిలో చూసుకుంటే నాకు కొంచెం జోడీగా ఏజ్ కి అటు ఇటు కాకుండా సెట్ అవుతుంది. ఉన్న వాళ్ళందరూ ముసలోళ్ళ కనిపించారా నీకు? అలాగని కాదండి, ఆ పిల్ల కోసం పాడదామని. ఆ పిల్ల కోసం ఎందుకు పాడాలనుకున్నారు? అక్కడ వర్ష లేదా, హిమజ లేదా, పవిత్ర లేదా? శ్రీదేవి డ్రామా కంపెనీలో హైయెస్ట్ వ్యూస్ అంటే ఆ భాను సాంగ్, 82 మిలియన్స్. అవునవును, స్టేజ్ పర్ఫార్మెన్స్ కి వెళ్తుంటుంది కదా షోస్ కి. పల్సర్ బైక్ అనేది నేను వెళ్తే అది ఎవరు అడిగినా అడగకపోయినా పాడాలి పక్క, ఎందుకంటే అది నా పేరు అది కాబట్టి. కానీ ఆ పాట అయితే ఎంత అయితే అడుగుతారో ఈ భాను సాంగ్ కూడా పక్క అలాగే అడుగుతారు, అంత హైలైట్ అయింది అనమాట. సో నేను చాలా చోట్ల కూడా నేను పెద్ద వాళ్ళు కూడా నేను గర్వంగా చెప్పుకొని రీసెంట్ గా మ్యూజిక్ వాళ్ళకి సేల్ చేసేటప్పుడు కూడా ఆ వీడియో చూపించేసి నేను ఈ సాంగ్ ని మీరు సేల్ చేశారా? ఆ సాంగ్ ని కాదు, నా సినిమా సాంగ్స్ వాళ్ళకి ఇవ్వడం కోసం యూట్యూబ్ లో నా క్రేజ్ ఎలా ఉందని ఆ పర్ఫార్మెన్స్ చూపించాను అనమాట. వాళ్ళు దానికి ఫిదా అయ్యి, నా ఫోక్ సాంగ్స్ అంటే అందరూ తీసుకుంటారండి, పెద్ద యూట్యూబ్ ఛానల్స్ తీసుకుంటారు. కానీ సినిమా సాంగ్స్ అనేసరికి కొంచెం ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. కానీ వాళ్ళకి ఇది చూపించగానే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నమ్మకం వచ్చింది అనమాట. సో ఆ విధంగా నాకు హెల్ప్ అయింది ఆ సాంగ్. ఎంతైనా మా భాను కూడా గ్రేట్, మా భాను పేరు తీసుకున్నారు కాబట్టి అంత హిట్ అయింది. ఆ పిల్లతో అనిపించండి అన్నమాట. అందరూ అడగడం ఓకే, ఎప్పుడైనా మీ వైఫ్ అడిగారా ఏంటి భాను పేరు సాంగ్ ఎప్పుడైనా జరిగిందా? అంటే చాలా మంది రియల్ ఏదో లవ్ ఏదో అనేసుకున్నారు మా ఇద్దరికి. శ్రీపద్ గారు ఏం చేశారంటే మా ఇద్దరి కోసం ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ క్రియేట్ చేశారు. దానివల్ల ప్రతి ఒక్కరు చాలా షోస్కి వెళ్ళేటప్పుడు ఏమైంది భానుకి, నీకు ఇప్పటికి ఉందా అయిపోయిందా? లేదంటే తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, అలా ఏమి ఉండదు, షోస్ వరకే, అంతకుమించి ఏం లేదు. మీ వైఫ్ అడిగారా? తనేంటి చాలా మంది అడిగారు. లేదండి, జస్ట్ భాను ఫ్రెండ్ మాత్రమే, అక్కడ అంతా బెస్ట్ ఫ్రెండ్ లా ఉండేవారు వీళ్ళంతా. చాలా మంచి పేరు మీది కూడా, ఫ్రెండ్ లో. లవ్ లో పడ్డావా, పెళ్ళి అయ్యిందా? నీది లవ్ మ్యారేజ్ కదా, అసలు లవ్ ఎలా స్టార్ట్ అయింది, దాని పెళ్లి వరకు ఎలా తీసుకెళ్లారు? లవ్ కూడా కొన్ని పరిస్థితులు బట్టి చేయాల్సి వచ్చింది. ఎందుకది? వన్స్ నేను లవ్ ఫెయిల్యూర్ అనమాట. ఆ టైం నుంచి లవ్ అనే పదం చాలా దూరం ఉన్నాం. పెళ్లి గురించి తర్వాత చెప్తే గానీ బ్రేకప్ ఎందుకు అయింది నీకు? సాయంత్రం ఫోన్ చేయక సరదా మాట్లాడుకుంటా. పొద్దులే పెళ్ళి అయింది, ఆ బ్రేకప్ కోసం ఎందుకు? ఇప్పుడు పాయింట్కి వచ్చావు. నీ బాధ నాకు అర్థమైపోయిందిగా. మేము 4 మెంబర్స్ అనమాట, అన్నయ్య, అక్క, నేను, చెల్లి, మొత్తం 4 మెంబర్స్ అనమాట. అక్క కూడా, వాళ్ళ ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయి 2 పిల్లలు అనమాట. నాన్నకి అప్పటికి 1.5 year బెడ్ మీద ఉన్నారు, హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల. సో నాన్న దగ్గర ఒక రోజు అంటే అప్పటికి నాకు ఫేమ్ వచ్చింది, మంచిగానే ఆర్థికంగా సెటిల్ అయ్యాము, అంత బాగుంది. సో దగ్గరికి పిలిచి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, నువ్వు కూడా చేసేసుకో, ఇంకెన్నాళ్ళు ఉంటాను నాకు తెలియదు అన్నట్లుగా నాన్న చెప్పాడు. ఆ విషయం అమ్మ కూడా విన్నది. అప్పటి నుంచి అమ్మ నన్ను కంగారు పెట్టింది అనమాట, అక్కడ సంబంధం ఉంది, ఇక్కడ సంబంధం ఉంది, ఇది ఉంది అని. సో మన ఫీల్డ్ ఇది కొంచెం గర్ల్స్కి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి. సో ఎవరు అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఎదురెదురు కూర్చొని పెట్టి ఓకే చేసిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే ఎవరైనా ముందుగా ఒక అమ్మాయిని పరిచయం చేసుకొని, సో మన విషయాలన్నీ కూడా, ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్ని కూడా తనతో ఎక్స్ప్లెయిన్ చేసుకొని అవన్నీ యాక్సెప్ట్ చేస్తే మ్యారేజ్ చేసుకుందని ఒక ఆలోచనతో ఒక రోజు తను ఫోటో దిగడానికి వచ్చింది అనమాట, విజయనగర్ సిటీలో. ఫోటో దిగ అలాగే ఒక ఫ్రెండ్లీగా ఒక 6 months ట్రావెల్ అయ్యాం. మీరు ఇచ్చారా నెంబర్? ఫస్ట్ ఆవిడిచ్చారా? ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఒక సెల్ఫీతో ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వెళ్ళిపోయావా నువ్వు? తను పెట్టింది అనమాట, పెట్టి అలాగ మాట్లాడాము అనమాట. జస్ట్ అంటే లోకల్, మాది పక్క ఊరు అనమాట, పక్క ఊరు కాబట్టి మాట్లాడగలిగా. ఇప్పుడు వేరే దూర ప్రాంతం అయితే మ్యాక్సిమం కొంచెం కష్టంగా అయ్యేది, పక్క ఊరే కాబట్టి అందరం ఒకటే కదా అనుకుని మాట్లాడాం. సో ఒక 6 months పరిచయం అయింది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఇంటి దగ్గర మ్యారేజ్ చేసుకొని చెప్పారు. సో ఈ పిల్లకి ఉన్న విషయం అని కూడా చెప్పారు. సో నాకు ఈ భూమికి పరిచయం చేసిన నా తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంట్, సో తల్లిదండ్రులు విడిచిపెట్టి నన్ను నమ్ముకుని వచ్చిన భార్య ఎంత ఇంపార్టెంట్, సో ఇదే ప్రపంచం అనుకొని నేను బ్రతుకుతున్న నా కళ్ళమ్మ తల్లి
కూడా నాకు అంత ఇంపార్టెంట్. సో నా జీవితంలో ఈ 3 ఉండాలి, ఏదొద్దన్నా సరే నేను ఉండను. సో కళాకారుడు అనేటప్పుడు కొన్ని లైక్ కొన్ని సాంగ్స్ చేయాలి, లేకపోతే కొన్ని సీన్స్ చేయాలి. సో అలా చేయకు ఎలా చేయకు అని అంటే మాత్రం నాకు అవసరం లేదు, మ్యారేజ్ కూడా అవసరం లేదు, అవసరం పెళ్లి లేకుండా ఉండిపోతానని చెప్పా. అమ్మాయికి చెప్పారు అమ్మాయికి అప్పటికి జస్ట్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాను తప్ప కానీ మ్యారేజ్ అప్పటికి అవ్వలేదు. మ్యారేజ్ ముందే చెప్పా ఇవన్నీ కూడా. అవన్నీతో కూడా తను యాక్సెప్ట్ చేసింది అనమాట. అలాంటప్పుడు వాళ్ళ ఇంట్లోని సో లవ్ మ్యారేజ్ అంటే ఆడపిల్ల తండ్రి ఒప్పుకోరు ఎవరు కూడా, ఎందుకని. సో అది మేము అరేంజ్డ్ మ్యారేజ్ కింద క్రియేట్ చేసాం. దీన్ని కాస్త దాన్ని తిప్పావు. అంటే మాకు పరిచయం లేనట్లుగా. సో తను ఎక్కడి నుంచి వచ్చినా నేను వెళ్ళి జస్ట్ క్యాజువల్ కలిసి వెళ్ళిపోయేటోడే కానీ లవ్ అనే పేరు ఉండేది కాదు. ఒక మధ్యవర్తిని, మ్యూచువల్ ఫ్రెండ్ లైక్ వాళ్ళకి మాకు ఉన్న ఒక అన్నయ్యని, పోతయ్య వలస అన్నయ్యని పంపించాను అనమాట. పంపించినప్పుడు ఇలా రమణ తెలుసు కదా సింగరు, ఇలా మీ చిన్న పాపని ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు సంథింగ్ చెప్తే వాళ్ళేంటి ఈ ఫీల్డ్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, సో ఇప్పుడు ఎందుకు మ్యారేజ్, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, మనం ఏం చేస్తాం అలాంటి వాళ్ళకి ఎందుకంటే కొంచెం డిస్కరేజ్ చేశారన్నమాట. సో నేను వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యా. అప్పటికి ఇంటి దగ్గర ఫోర్స్ ఎక్కువ అయిపోతుంది. మా పెద్ద మామయ్య గారు అనమాట, అంటే లైక్ మా మామయ్య వాళ్ళ అన్నయ్య అనమాట, బోరాట్ చిన్నారావు గారు. ఆయనకి నేనంటే గొప్ప అభిమానం. వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరూ నమ్మలే, ఆయన ఒక్కడే నన్ను నమ్మాడు. ఫోన్ చేయగానే నీకు ఎందుకు ఇద్దరు ఇష్టపడ్డారు కదా నేను చేస్తాలే పెళ్ళి అనేసి చాలా గర్వంగా మంచి భరోసాని ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళు అందరి లైఫ్ లో ఉండాలి. అంతా ఓకే అయిపోయింది. ఒక వారం రోజులు టైంలో మళ్ళీ రిజెక్ట్ చేశారు. మా మిస్సెస్ అయితే ఎవరైతే ఉన్నో వాళ్ళ మామ కొడుక్కి ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి మా కొడుక్కి ఇస్తానన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు సంథింగ్ అలా గొడవ పెట్టడం అలాగేదో అయ్యిందనమాట. మళ్ళీ నాకు మెంటల్ వచ్చేస్తుంది, ఏం చేయలేము అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర ఫోర్స్ అప్పటికి ఒక డీప్ లెవెల్కి వెళ్ళిపోయాం. ఒక అండర్స్టాండింగ్ ఇద్దరికి వచ్చేసింది అనమాట. ఏం చేయలేము అర్థం కాక మళ్ళీ ఆ పెద్ద మామయ్య గారిని మళ్ళీ అడిగి అది ఇది అని చెప్పి, సో మళ్ళీ కట్నాల దగ్గర ఇవి కొన్ని విషయాలు ఉన్నాయి అనమాట. సో అలాంటప్పుడు కట్నాలు లేకపోయినా పర్లేదు, కట్టుబట్టలతో పంపించండి ఏం కాదు, ఇదే చెప్పా, కట్టుబట్టలతో పంపించండి. తీసుకోలేదు, కట్నం అయితే తీసుకోలేదు. వాళ్ళు పిల్ల కోసం ఒక 25 సెంట్లు ఏదో అది ఇస్తానని చెప్పారనమాట. అంతే. మొత్తానికైతే మన లవ్ అయితే సెట్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ లవ్ లో ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు ఇప్పుడున్న జనరేషన్ కి? ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ కొన్ని ఫెయిల్యూర్స్ సక్సెస్ కూడా తోదేస్తాయి. లవ్ ఫెయిల్యూర్ అయితే సక్సెస్ కి ఒక రూట్ అంట. రూట్ నిజంగా రూటే. ఒక అమ్మాయి నా దగ్గర ఏదైతే లేదని వదిలేసిందో, నా దగ్గర జాబ్ లేదని, లేకపోతే సంథింగ్ కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ చేసింది. సో ఏం చేయలేము అర్థం కాని సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి ఏదైతే లేదన్నదో అవన్నీ కూడా నేను సాధించాలని ఆలోచనతో 2018లో ఫెయిల్ అయినా 2024 అక్టోబర్ వరకు నేను కన్నెత్తి ఇంకొక అమ్మాయిని చూడాలి. అంటే ఇంకా నేను గట్టిగా ఫిక్స్ అయినా. ఆ రోజు ఒకవేళ అమ్మాయి ఆ రోజు యాక్సెప్ట్ చేసి ఉంటే అప్పుడే పెళ్లి చేసుకుని ఇంకా అలాగేదో అంటే ఆ కసి ఉండదు కదా, ఉండదు. సో ఆ రోజు అమ్మాయి రిజెక్ట్ చేసింది కాబట్టి లైక్ నా సక్సెస్ కి వన్ ఆఫ్ ది రీజన్ కూడా చెప్పొచ్చు ఆ అమ్మాయి. సో అంటే ఇలాంటి వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? ఇట్లా కాదు, ఫ్యూచర్ ఇంకా ఉంది అని చెప్తున్నారు. మరి అంతే కదా. ఇప్పుడు తను ఏదో ఇప్పుడు రిజెక్ట్ చేసిందని ఏదో ఒక బీరు పట్టుకొని అదే లోకం అనుకొని జుత్తులో పెంచేసి అది కరెక్ట్ కాదని నా ఇంటెన్షన్. కొంతమందికి అలా చేసి ఆ ఫీల్డ్ నుంచి బయటకు రావాలని కొంతమంది అనుకుంటారు. సో అలా కూడా నేను కూడా కొంత చేసా. లైక్ డ్రింకింగ్ విషయంలో కూడా తాగేసి ఇంటికి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. అమ్మ ఆ రోజు ఏడిచింది అనమాట. ఆ రోజు ఫిక్స్ అయ్యాను అనమాట, అమ్మాయి కోసం చావాలా అమ్మ కోసం బ్రతకాలా అని. సో నేను సెకండ్ తెంచుకున్నాను. అందుకే ఈరోజు అమ్మ హ్యాపీ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఆ డ్రింకింగ్ హ్యాబిట్ కూడా వదిలేస్తాను. ఇంకా అదే లాస్ట్. ఇంకా మీరు లవ్ లో ఫెయిల్యూర్ అయినా ఒక మ్యారేజ్ లైఫ్ లో సక్సెస్ అయ్యారు, కానీ ఇలా మోసం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆరితేరిపోయారని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు జనరేషన్ లైక్ బాయ్స్ నుంచి అలాగే ఉన్నారు, గర్ల్స్ నుంచి కూడా అలాగే ఉన్నారు. అవును, ఈక్వల్ గా ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా లవ్ చేసినప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, లవ్ చేసిన తర్వాత అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కుదరలేదని వదిలేస్తూ ఉంటారు. ఇలా వదిలేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లవ్ అని చెప్పి మోసం చేసే వాళ్ళకి అవసరం కోసం వాడుకోకూడదు. సో అది ఆ రిలేషన్ ఎంతవరకు కావాలనుకుంటున్నావు అది ముందే చెప్పి, సో అక్కడ వరకు అబ్బాయి ఎక్స్పెక్ట్ చేస్తాడు. అక్కడ నుంచి ఎవరితో వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. అవును. సో మ్యారేజ్ చేసుకుంటా ఇది చేసుకుంటా అని చెప్పి నీ అవసరాలన్నీ తీరిపోయాక నీతో నీది నాతో నాది అంటే అబ్బాయి మధ్యలో ఉండిపోతాడు. సో ఆ విషయంలో ఆపోజిట్ గా అమ్మాయికైనా అబ్బాయి కావచ్చు ఎలా అయినా సరే, సో నీ మీద ఇన్ని రోజులు రిలేషన్లో ఉంటాను, లేకపోతే నీతో ఇంతవరకు నేను మూవ్ ఆన్ అవుతాను, సో నీకు నాకు మ్యారేజ్ అయితే సెట్ అవ్వదు, ఇలా ఉందాం, నీకు
ఇంకా ఓకేనా అలా అనుకున్న మూవ్ ఆన్ అయితే ఇంకా రెండో టెన్షన్ ఉండదు కదా. ఉండదు. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇంకా చాలా దారుణాలు అంతే చూస్తున్నాం కదా. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా జరిగినాయా మీ ఫ్రెండ్ సర్కిల్ ఇలాంటిది ఏదైనా రీసెంట్ సందర్భాల్లో ఇలా లవ్ ఫెయిల్యూర్ అవ్వడం? చాలా చాలా జరిగాయి. అంటే అమ్మాయిలకి ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ అవుతుందా, అబ్బాయిలకి ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ అవుతుందా? ఇప్పుడు అబ్బాయిలకే ఎక్కువ ఉంది కదండి. అసలు ఎందుకు అవుతుంది ఇదంతా? స్టార్టింగ్ లో ప్రేమ కావాలనుకున్నప్పుడు ఇది సరిపోతుంది అనుకుంటారండి. అది కొంచెం ముదిరాక ఇది చాలదు అంటారు. అంటే లైక్ ఇదే మీన్స్ లైక్ అదే ఇప్పుడు రీసెంట్ మా ఫ్రెండ్ విషయంలోనే 7 years లవ్ అండి. 7 years లవ్. అది ఆడి జీవితంలో జరిగింది, నా జీవితంలో కూడా లైక్ కొన్ని కారణాలు అలా జరిగింది. సో ఆ టైంలో షార్ట్ ఫిల్మ్ తీశాను, నేటి డ్రైవర్ ఆవేదన అని. సో ఇప్పుడు దాని కాస్త ఒక సినిమా 1 year లేదా 1.5 yearతో సినిమా రెడీగా ఉంది. అది కాన్సెప్ట్ రియల్ స్టోరీని తొందరలో రమ్మని ఒక మూవీ తీయబోతున్నాడు, చూడాలి ఎలా ఉంటుందో. కానీ అది చాలా పెయిన్ ఉంటుంది. ఒక 7 years ఒక రిలేషన్ ని బాండ్ చేసుకొని స్ట్రాంగ్ అయ్యి ఇంకా మన మనిషి అనుకున్న తర్వాత ఒక జాబ్ కోసం అని లేకపోతే ఏదైనా సందర్భం దేనికైనా అవ్వచ్చు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అలా వదిలేసి వెళ్ళడం అనేది చాలా వేరే రీజన్ చెప్పిండి పేరెంట్స్కి నచ్చట్లేదు లేకపోతే ఇంకా సంథింగ్ ఇంకే రీజన్ చెప్పిండే బాగున్నాం. సో వాడి ఫ్యామిలీని పోషించిన ఫీల్డ్ అది. ప్రతి అబ్బాయికి ఉంటుందండి, చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, సో బంగారం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, జీవితం హ్యాపీగా లీడ్ చేయాలని ప్రతి అబ్బాయికి ఉంటుంది. కానీ ఆ డ్రైవర్ అవుతున్నాడు అని దేనికి అవుతున్నాడు? కొన్ని పరిస్థితులు ఆయన డ్రైవర్గా మారుస్తాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆయన డ్రైవర్గా మారుస్తాయి. ఎవరు కావాలని స్టీరింగ్ పట్టుకోరు కదా. నీకు తెలిసిన ఒక స్టోరీ చెప్తేనే మనకి ఇంత కనెక్ట్ అయింది. కానీ ఈ భూమి మీద ఇలాంటి స్టోరీలు ఎన్ని ఉన్నాయో, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇలాంటి ఫేస్ చేయకూడదు. ఒక బంధం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఎలాంటి ఉండాలి, ఎలాంటి ఉండకూడదు. ఒక ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే లవర్స్ కావచ్చు, ఇంకా ఏ రిలేషన్ అయినా కావచ్చు. ఇప్పుడున్న జనరేషన్ లో ఎంత మంచి బాండింగ్ అయినా ఇడిపోతుందంటే దానికి మెయిన్ రీజన్ ఈగో. అది ఉండకూడదు. రీసెంట్ టైంలో మా పక్కనే జరిగింది అనమాట. 3 or 4 times కాల్ చేసాడు, ఫోన్ ఎత్తలేదు అనేసి తను సూసైడ్ దాకా వెళ్ళిపోయింది అనమాట. ఫోన్ లిఫ్ట్ చేయలేదని సార్. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, నేను ఫోన్ చేశాను, నువ్వు ఎత్తలేదు, నేను చేసినప్పుడు నువ్వు ఎత్తాలి, ఎత్తకపోతే అవ్వదు అన్నట్లుగా తను సీరియస్ అయిపోయింది అనమాట. ఫోన్ ఎత్తలేదు అంత మాత్రాన నువ్వు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు కదా. సో ఒక నమ్మకమైనది ఉండాలి. సో ఫోన్ ఎత్తలేని టైంలో అతను ఏదో వేరే వాళ్ళతో ఉన్నట్లుగా, సో ఇంకేదో చేస్తున్నట్లుగా తినే ఊహించేసుకొని ఏదో చేయడం, ఓవర్ థింకింగ్. లైక్ ఓవర్ థింకింగ్ కూడా రిలేషన్ కి చాలా డేంజర్ నిజంగా. ఓవర్ థింకింగ్ కూడా ఉండకూడదు, నమ్మకం అనేది ఉండాలి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుందాం, నేను ఒక నెల కింద సంపాదిస్తున్నాను, నా దాంట్లో ఒక 50% సంపాదిస్తుంది. సో నాకంటే తక్కువ సంపాదిస్తుందని తను తక్కువ కాదు, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను ఎక్కువని కాదు. అలాంటి బాండింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఉన్నోడు దీపాన్ని నెయ్యి వేసి దీపం వెలిగిస్తాడు, సో అది కొంత వెలుగునిస్తుంది. లేనివాడు ఆముదం వేసి దీపం వెలిగిస్తాడు, అది కొంత వెలుగునిస్తుంది. సో అక్కడ నెయ్యి ఆముదం వేరు కానీ వెలుగు మాత్రం ఒకటే. అంటే ఆ వెలుగుతో మనం పోల్చుకోవాలి. సో నువ్వు ఎక్కువ తక్కువ అనుకొని మనం అనవసరంగా లేనిపోయినవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోకూడదు. సో ఎప్పుడు కూడా దీపంలా వెలిగితే ఆ జీవితం చాలా బాగుంటుందని నా ఇంటెన్షన్ అంతే. అంటే ఎక్కువ నువ్వు ఎక్కువ నేను తక్కువ అలా ఉండకూడదు. సో నమ్మకం అనేది చాలా అవసరం. అంటే బేసిక్ గా ఓపిక ఉండట్లేదు అంటావా? ఈ జనరేషన్ లో అస్సలు ఉండట్లేదు. అసలు టూ మచ్ గా జరుగుతూ ఉన్నాయి కదా. నువ్వెంత అంటే నేనెంత అంటే నువ్వెంత. ఇక్కడ నేను ఈవెంట్కి వచ్చేటప్పుడు ఒక అతను బస్సులో నా పక్కనే కూర్చున్నాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఇన్స్టాలో ఇలా స్క్రోల్ చేస్తుండగా ఏదో ఒక పొలిటికల్ ఒక న్యూస్ వస్తే సంథింగ్ ఆ న్యూస్ కోసం మాట్లాడాము. కట్ చేస్తే ఆయన ఒక మాట చెప్పాడు అనమాట, ఈ ఇన్స్టా వచ్చింది కానీ అంత దారుణం అని. ఏమైందన్నా అని అడగా. ఈ ఇన్స్టా ప్రపంచం వచ్చిన తర్వాత నా పిల్ల అంటే వాళ్ళ భార్య వాళ్ళ వైపు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయిందంట. ఇలాగంటే ఫేమస్ అయిపోలే, ఇలాగంటే హైలైట్ అయిపోలే, ఇలాగంటే అయిపోలే, అవన్నీ మన వల్ల ఎలా అవుతుంది అన్న అని ఆయన బాధపడుతున్నాడు అనమాట. అంత మాత్రానికి 14 నెలల పాప ఉంది, వదిలేయమంటుంది నన్ను. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయాలని చెప్పి ఒక హస్బెండ్ ని వైఫ్ వదిలేయమంటుంది. ఫ్రీడమ్ మనోడు ఇవ్వట్లేదని వదిలేయమంటుందంట. 14 నెలల పాప ఉందన్నా, నేను ఎలా వదిలేస్తానన్నా, వీళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుంది నాకు, ఇది అర్థం కావట్లేదు అని ఆయనంతా ఆయన ఎవరో నాకు తెలియదు. అలా ఉంది ఇప్పుడు సమాజం. ఏం చేస్తా అంటే ఒక అబ్బాయి ఒకటి చేయొద్దు అన్నాడంటే ఆలోచించాలి, ఎందుకు చేయొద్దు అన్నాడు, చేస్తే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా రీసెంట్ గా. చేయలేనంత మాత్రాన లైఫే లేదనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడున్న జనరేషన్ కి చాలా కోరికలు కూడా ఎక్కువైపోతున్నాయని వింటున్నాను నేను. అది నిజమే అంటావా రమణ? కోరికలు ప్రతి జనరేషన్ లో ఉంటాయి కానీ కాకపోతే ఇప్పుడున్న కోరికలు ఏ జనరేషన్
అవకాశాలు మళ్ళీ వస్తాయి రాబోతుకి కూడా తెలియదు, అలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు కాకమ్మ కోరికలు అంటారు కదా, అలా అలా అయిపోయాయి అనమాట. ఇప్పుడున్న సోషల్ మీడియా ఇప్పుడున్న వాళ్ళకి ప్లస్ అవుతుందా, అది మైనస్ అవుతుందా? మంచిగా వాడుకుంటే ప్లస్ అవుతుందండి. దాన్ని మితిమించిపోతే ఎవరికైనా అది చెడు కింద వెళ్తుంది. నాకు తెలిసి మంచి కంటే చెడు ఎక్కువ ఉంది ఇప్పుడు సోషల్ మీడియా, అందులో మొహమాటమే లేదు. సో కొన్ని ప్లాట్ఫామ్స్ మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి మనం వాడుకోవాలి తప్ప కానీ, సో అది చాలా రాంగ్ త్రూ వెళ్తుంది. అది ప్రేమించే జనరేషన్ అంతా ఒకప్పుడు సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళని వీళ్ళు చంపేస్తారు, వీళ్ళని వాళ్ళని చంపేస్తారని ఒకప్పుడు వినేవాళ్ళం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా హస్బెండ్ ని చంపేయడం, వైఫ్ ని చంపేయడం జరుగుతుంది కొన్ని రిలేషన్స్ వల్ల. ఇప్పుడు ఆల్రెడీ చాలా న్యూస్ చూస్తున్నాం. అవునవును. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత ముందు ఏంటంటే మ్యారేజ్ అనేది చాలా పవిత్రమైనది, విడాకులు అనేది ఎక్కడో రేరు, ఎక్కడెక్కడో వచ్చేది. ఇప్పుడు మ్యారేజ్లు ఎన్నైతే అవుతున్నాయో రోజుకి విడాకులు కూడా ఎన్నో అవుతున్నాయి. సో అదేదో ఇష్టపూర్వకంగా విడిపోతే హ్యాపీ. కొన్ని రోజులు ట్రావెల్ చేశారు మ్యారేజ్ అయిన తర్వాత. సో నీ వల్ల ఇష్యూస్ వచ్చిందో లేదా నా వల్ల ఇష్యూస్ వచ్చిందో ఒకరికొకరు మాట్లాడుకొని నీ తోవ నీది నా తోవ నాదని లైక్ సిస్టమ్ ప్రకారంగా మనం వేరైపోతే హ్యాపీ. నీ తోవను చూసుకుంటా, నేనేమను నా తోవని చూసుకుంటా, మీరు నన్ను ఏమనరు. ఇంకా కానీ అలాంటి సిచ్యువేషన్లో ఇంకెవరికో దగ్గర అయ్యేమను, ఇంకెవరో కావాలనుకొని సో భూమి మీద లేకపోతేనే మనకి వాళ్ళతో రిలేషన్ రన్ అవుతుంది అనుకోవడం కూడా చాలా అది కరెక్ట్ కాదు. అది ఒకప్పుడు బేసిక్ గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవాలి అంటే అమ్మో మన ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో, మన ఫ్యామిలీ ఏమనుకుంటుందో, ఎన్ని గొడవలైనా కూడా వాళ్ళు కలిసి ఉండడానికే ట్రై చేసేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అస్సలు అట్లా లేదు. సో అలా ఉండడానికి అప్పుడు రీజన్స్ ఏంటంటే అమ్మాయి ఒక తల్లి కూడా చాలా సపోర్ట్ చేసేది. హస్బెండ్ ఒక మాట అన్నా, లేకపోతే ఒక దెబ్బ కొట్టినా, సో ఆ కోపంలో ఇంటికి వెళ్ళిపోయినా కూతురికి సపోర్ట్ చేసేవారు కాదంట, అల్లుడికే సపోర్ట్ చేసి తినే 4 రకాలుగా మాట్లాడి అవసరమైతే ఒక దెబ్బ కొట్టి పంపించేవారంట. కూతుర్ని దెబ్బ కొట్టి ఎలా ఉన్నారంటే కొంతమంది, మళ్ళీ అందరంటే మళ్ళీ కొంతమంది జరిగేది, అందరికీ లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే కొంతమంది అయిపోయిందా ఇంకెందుకు ఆడు అనుకుని వెళ్ళావు, ఇప్పుడు నీకేదో ఆడేటంటే నీకు తెలిసింది కదా, ఇప్పుడు వదిలే అన్నట్లుగా ఇప్పుడు కొంతమంది చాలా మంది పేరెంట్స్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ తర్వాత ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుందని ఆలోచించాలి కదా. ఎన్ని రోజులు ఇంట్లో కన్నూరు ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకుంటారు. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా ఇన్స్టాలో ఒక వీడియో కూడా చూసా, ఎక్కడ కడప ఎక్కడ అనుకుంటా 6 సంవత్సరాలు లవ్ చేసుకున్నారంట, పెళ్లి కూడా అయిందంట. ఇంకొకరితో ఆఫీస్ లో రిలేషన్ పెట్టుకొని ఈ అబ్బాయికి విడాకులు ఇచ్చేసిందంట. విడాకులు ఇచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి అయితే ఎవరితో అయితే రిలేషన్ కోరుకుందో అతనికి అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, సెకండ్ మ్యారేజ్ అయిపోయింది, యాక్సెప్ట్ చేశారు, వదిలేశారు కదా. అబ్బాయి యంగ్గానే ఉంటాడు. సో ఆ అబ్బాయికి సెకండ్ మ్యారేజ్ అంటే ఈ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయట్లే. సో ఆ విషయంలో కూడా లైక్ డామినేషన్ గర్ల్స్కే ఉంది. సో అలా రీసెంట్గా ఇన్స్టాల్ చూసా, అతను చాలా బాధపడుతున్నాడు. సో ఇతని సైడ్ నుంచి తప్పు ఉందనుకోండి, సెకండ్ మ్యారేజ్కి ఎవరు ఇవ్వట్లేదు అని అంటే ఓకే, కానీ ఇతనికి కూడా పిల్లనివ్వడానికి కూడా కొంచెం ఇబ్బంది. అంటే సెకండ్ మ్యారేజ్ కింద చూస్తున్నారు. అమ్మాయికి సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, 5 కాదు, మళ్ళీ ఫ్రెష్ లుక్ లా అనుకోండి, అలా ఫీల్ అవుతుంది. బేసిక్ ఇలాంటివన్నీ బయట జరిగినప్పుడు మీ పేరెంట్స్ అట్లా మాట్లాడడం జరుగుతుందా? రమణ ఏంట్రా ఇలా అయిపోతుంది, బయట ఇలా ఉంది ఏంటని ఎప్పుడైనా మాట్లాడుతుంటారా? కొంచెం ఏజ్డ్ కాబట్టి విలేజ్ కల్చర్ అవే సోషల్ మీడియాకి దూరంగా ఉంటది, సీరియల్ ప్రపంచం దానికి. అంతే, ఇలాంటివన్నీ మీ ఫ్యామిలీకి తెలియదు. అప్పుడు ఉన్న వాళ్ళకి ఫోన్లు ఏంటో తెలియని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అవునవును. ఫోన్ ఎంత వరకు వాడతారు? నా బిజినెస్ ఇంకా ఫోన్ లోనే ఎవరు నాకు ఈవెంట్ కాల్ చేయడం కానీ, లేకపోతే సాంగ్స్ కోసం కాల్ చేయడం కానీ, మంచి ప్రాజెక్టులు వచ్చిన మెయిల్స్ కానీ అందులోనే వస్తాయి. కాబట్టి ఫోన్ ఇక పట్టుకునేటప్పుడు కూడా మా ఇద్దరికి చిన్న విషయాలు వస్తుంటాయి. డైరెక్ట్ గా నన్ను అడగలేక రీల్స్ ఉంటాయి కదా, ఫోన్ పట్టుకుంటే వదలడం మేడం, వైరల్ అయింది కదా. సిచ్యువేషన్ తగ్గట్టు రీల్సా పక్కనే ఉంటా, ఆ రీల్ నాకు ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. మళ్ళీ అప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ మూవ్ ఆన్ అవుతాను అనమాట. అబ్బా, అలాంటి చిన్న చిన్న ముచ్చట్లన్నీ జరుగుతుంటాయి. రమణ, నువ్వు ఇంత బిజీగా ఉంటావు కదా, అసలు నువ్వు ఎంత సంపాదిస్తావు మంత్లీ? ఈవెంట్స్ ఉంటే మాత్రం ఒక 4-5 లక్షలు మంత్లీకి వస్తుంది మేడం. అంటే అన్సీజన్ ఉంటది మాకు. ఇప్పుడు 5వ నెల నుంచి వినాయక చవితి స్టార్ట్ అయినంత వరకు అప్పుడు జీరో, ఏముండదు. ఇప్పుడు సంక్రాంతి నుంచి స్టార్ట్ అయింది కదా, నాన్ స్టాప్ గ్యాప్ లేకుండా చేస్తున్నాం. అలా అంటే ఇప్పుడు మీకు వచ్చిన టైంలోనే దాన్ని సేవ్ చేసుకొని రాని టైంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. రమణ, నువ్వు ఇంత ఎప్పుడు ఎదిగావురా? ఇన్ని తెలిసిపోతున్నాయి అసలు నీకు ఇప్పుడుండే ఈ జనరేషన్ కోసం. ఇదంతా ఏంటి ఎక్స్పీరియన్స్? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత వచ్చి అంటే అన్ని చూసి వచ్చాం కదా. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఆడపిల్ల బరువు బాధ్యతలు అన్ని కూడా మనం చూసుకుంటున్నాం అనమాట. బరువు బాధ్యతలు అంటే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. బేసిక్ గా
అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లోని ఉంటాయి. అలాగే మీకు కూడా అప్ అండ్ డౌన్స్ అనేది మీ లైఫ్ లో వచ్చే ఉంటాయి. ఎలాంటి ఫేస్ చేసి వచ్చారు? ఎలాంటివంటే స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా, చదవాలని ఆలోచన ఉన్నా సరే చదివించలేని పరిస్థితి. ఆ టైంలో 3 పూటలు తినాలంటే చాలా కష్టంగా ఉండేది. 2007, 2006 ఆ టైంలో. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే ఉండడానికి ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కలమ్మ తల్లి ద్వారా వచ్చాయి అనమాట. ఈ జనాలు ఆదరించబట్టి సో అవన్నీ కూడా వచ్చాయి. కానీ అలాంటి టైంలో ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. అక్కకి పెళ్లి చేసేటప్పుడు నాకు ఊహలేదు, నాకు అంత తెలియదు అనమాట. మీ అక్కకి పెళ్లి చేసేటప్పుడు నాన్న చేసేసాడు. చెల్లికి మాత్రం నా చేతులతోనే చేశాను అనమాట. ఆ టైంలో 5 లక్షలు కట్టినాం అనమాట. 2017 టైంలో 5 లక్షలు అంటే నాకు అనకూడదు కానీ ఒక పెద్ద బరువులా అనిపించేది. అప్పుడు నాకు నెలకి ఒక 25,000 ఎంత జీతం ఆ టైంలో ఉండేది అనమాట. 1 లక్ష దగ్గర సంబంధం అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసిన సిచ్యువేషన్ కూడా ఏర్పడాయి అనమాట. అంటే మీ టైం మేము మనీ ఇవ్వలేని సిచ్యువేషన్ అనమాట. ఇంత కట్నం ఇవ్వాలి, ఇంత తక్కువ అయితే మేము చేసుకోమని ఎప్పుడైనా ఆ టైంలో అలాగే ఓపెన్ గా మాట్లాడారు. మరి నీటి మీద సో అలాంటి సిచ్యువేషన్లో నేను కంపెనీ నుంచి వచ్చి ఆ 1 lakh అటు ఇటు అవుతుంది, నెల రోజుల నుంచి అటు ఇటు అవుతుంది చెల్లి పెళ్ళి అనమాట. సో ఆ ₹1,00,000 కోసం కింద మీద పడుతూ ఉంటే ఇంకా నేనే అప్పు చేసిన ఆడపిల్ల పెళ్లి చేయాలనే ఆలోచనతో ఆ టైంలో ఇంకా నా కష్టజీతంతో చెల్లికి ఆ రోజు పెళ్లి చేసాం అనమాట. అన్ని చూసి వచ్చానండి అవన్నీ. నీ చిన్నప్పుడు కానీ ఎప్పటికైనా ఇప్పటికీ నేను మర్చిపోలేను, నా హార్ట్ బ్రేక్ అయిన మూమెంట్ అనేది మీ లైఫ్లో ఏదైనా ఉందా? అదే ఇందాక చెప్పాను కదా, అదేనండి. ఎందుకంటే ఒక వ్యక్తి సమాజం దృష్టిలో ఎంత ఎదవైనా పర్వాలేదండి, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల దృష్టిలో అవ్వకూడదండి. నా ఇంటెన్షన్ ఎవరి దగ్గరైనా వాడు ఏమనిపించుకొని అనవసరం, కానీ అమ్మ నాన్న దృష్టిలో ఎదవ అనిపించుకుంటే వాడు ఆ భూమి మీద ఉండడం వేస్ట్. అలాంటి సిచ్యువేషన్ నాకు వస్తుందేమో నాకు ఆలోచనతో సో ఎందుకు చెప్పినట్లుగే తాగేసి ఇంటికి వెళ్ళిపోయానని చెప్పాను కదా. అప్పటికి ఎప్పుడు ఏడనమ్మ ఆ రోజు చాలా దారుణంగా ఎవరికైనా చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా తయారవుతున్నాడు అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అనేసి నాకు అనిపించింది అనమాట. బేసిక్ గా మీ మదర్ కి మీరు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మీ మదర్ కోసం మీరు చాలా చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోలేని వాళ్ళే ఉన్నారు, అసలు వాళ్ళు కళ్ళ ముందు ఏడుస్తూ ఉంటారు. రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను, వాళ్ళ మదర్ ని ఇంట్లోంచి గెంటేస్తే ఆవిడ ఒక పార్క్ లో కూర్చొని ఒకరితో చెప్తుందనమాట, నేను నా కొడుకుని కని నేను తప్పు చేశానా, నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు నా కొడుకు అని చెప్పి ఆవిడ ఈ పార్క్ లో కూర్చొని చాలా ఏడుస్తుంది. అలా చేసే కొడుకులకి మీరు ఏం చెప్తారు? ప్రపంచానికి పరిచయం చేసినందుకు వాళ్ళే భారం అనుకున్న పిల్లలు మీరు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. అది కూడా మీరు చెప్పినట్లగే రీసెంట్ గోదావరి వాళ్ళది ఒక వీడియో చూసా. పెద్ద ఆయన ఒక 60 years ఉంటది. ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ చనిపోయిన తర్వాత నేను 2 గొర్రెపోతులు కొంటా అని అప్పుడు గుద్దుకోకండ్రా అంటే లైక్ చనిపోయిన తర్వాత కార్యం చేస్తారు కదా, ఆ గొర్రెపోతులు మాకు అవసరం లేదురా, ఉన్నప్పుడే నాన్న అని మంచిగా పలకరిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం రా. సో లేని తర్వాత మీరు 2 గొర్రెపోతులు కోసుకుంటే మాకేం వస్తుందిరా, అప్పుడు ప్రెస్టేజ్ కోసం మీరు అప్పుడు వెళ్తారు. అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులు అనుకొని సో వచ్చి పక్కన కూర్చొని కమ్మగా 4 మాట్లాడి మీ చేత్తో ఒక 4 ముద్దలు వడ్డిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం రా. ఆ ప్రేమ కూడా మేము దూరం అయిపోయాము. ఏదో రోజు మీరు కూడా మా ఏజ్కి వస్తారు. అలాంటి సిచ్యువేషన్ లో మీరు మమ్మల్ని వదిలిసినట్లుగా మీ పిల్లలు మిమ్మల్ని వదలరని గ్యారంటీ ఏంటి? వాళ్ళకి మీరు చూపించాల్సిన విషయం ఏంటంటే మీకు నాకున్న బాండింగ్ ఎలా ఉంటది, సో వాళ్ళకి అది నువ్వు నేర్పితే రేపు పొద్దున్న వాళ్ళు కూడా ఫ్యూచర్ లో మా తాతతో మా నాన్న ఇలా ఉన్నాడు, సో నేను మా నాన్నతో తర్వాత నేను ఇలాగే ఉండాలని వాళ్ళకి నేర్పించాలి. అవన్నీ పక్కన పెట్టి పెద్దగా రిచ్ గా బతకాలని, లేకపోతే పై చదువులు చదవాలని, సో ఇంకెక్కడో ఉందతనంగా బతకాలని, సో తల్లిదండ్రులతో ఉంటే ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, ఇంకొకరి దగ్గర కావచ్చు సీప్ అయిపోతామని, ఇవన్నీ కూడా మానుకోండ్రా అని భలే అనిపించింది అనమాట. అంటే తల్లిదండ్రులతో ఉంటే చీప్ అయిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఉండరండి? ఈ రోజు నాకు ఈ ఫేమ్ వచ్చిందండి. మొన్నటి వరకు నేను ఊర్లో ఆవులు కాసుకునేవాడిని. 10th అయిపోయిన తర్వాత ఒక 6 or 7 months నేను ఆవులు కాసా. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను రాష్ట్రం దాడుతున్నా లేదు కూడా నాకు తెలియదు. ఆ టైంలో నాకు అనకూడదు కానీ 10,000 అంటే లక్షలాగా ఉండేది, లక్ష అంటే కోట్లాగా ఉండేది. సో అవన్నీ కూడా దాటుకొని అమెరికా ఇవన్నీ చూసేసా, చాలా ఎంజాయ్ చేసా, అంతా బాగుంది. సో ₹1,00,000 చూస్తే చాలా గొప్ప అనుకున్నటువంటి ₹1,00,00,000 కూడా చూసా. నా కళ్ళతో నేను కష్టపడిన డబ్బులు ₹1,00,00,000 కూడా చూసా. సో అలాంటి సిచ్యువేషన్ లో మంచిగా టాప్ గా రెడీ అయ్యి సో ఏదైనా ఒక కథ కార్యానికి వెళ్ళేటప్పుడు సో మా అమ్మని తీసుకొని వెళ్ళాను అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్ళాను అనుకోండి, కొంతమంది చనిపోతుంది
ఎంత రిచ్చుకున్నాడు కదా, వాళ్ళేంట్రా అలా అలాగున్నారు, వాళ్ళు ఎక్కడ ఎలా అనుకుంటారని ఈడు ఫీల్ అయిపోతాడు. వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం నువ్వు తల్లిని పక్కన పెడితే నీ జీవితానికి ఏముంది అర్థం? సో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించబ్బా, ఎన్ని సంపాదించు, 9 నెలలు మోస్తుంది కదా తల్లి. ఆ టైంలోనే ఒక్క క్షణం కాదనుకుంటే నువ్వు ఈ భూమి మీదకి వస్తావా? ఆ రోజే ఈయన ఎందుకు ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటే నువ్వు ఈ ప్రపంచానికి పరిచయం అవుతావా? లేదు కదా. నువ్వెంత ఉన్నతాధికారి అయినా సరే, నువ్వు ఎలాంటోడు అయినా సరే, తల్లిదండ్రులు కొడుకువే, నీకు వాళ్ళ తల్లిదండ్రులే. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడైతే మనం మర్చిపోతామో నువ్వెంత కోటీశ్వరుడు అయినా శూన్యంతో సమానం. నీ చుట్టుపక్కల వాళ్ళు గమనించకపోయినా పైన దేవుడైతే గమనిస్తాడు. ఏదో రోజు నీకంటే ఒక రోజు వస్తుంది. శిక్ష అనేది పడుతుంది అంటారు అలా చేసే వాళ్ళకి. ఆ టైంకి వచ్చినప్పుడు భగవంతుడు వాళ్ళకి అదే త్రోవ చూపిస్తాడండి. అంటే నువ్వు ఏదైతే చేస్తావో అది నీకు ఖచ్చితంగా వెనక్కి వస్తుంది. ఎందుకు రాదు? మీ అబ్బాయిని రైతుగా పెంచుతారా, లేదు మీలా సింగర్ లాగా చేస్తారా? ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్లో వ్యవసాయం చేసుకొని ఉన్నది కూడా మాకు భూమి పెద్దగా ఏం లేదండి. ఎకరా భూమి ఉంది, పొలం పనులు చేసుకొని ఆవులు కాసుకొని వచ్చాం అనమాట. ప్రతి తల్లిదండ్రులు కూడా ఏమని కోరుకుంటారంటే మా జీవితాలు ఇలాగ అయిపోయారా బాబు, సో మా పిల్లల జీవితాల్లో మాలాగా అవ్వకూడదని ఆలోచిస్తారు ఏ తల్లిదండ్రులు అయినా సరే. ఎవరైనా అదే ఆలోచిస్తారు. నాకు దొరకని చదువు వాడికి దొరకాలండి నా ఇంటెన్షన్. ఇంకోటి ఏంటంటే నా కొడుకులో మా నాన్నని చూసుకున్నాను. మా నాన్న కోసం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయిన 4 నెలలుగా మా నాన్న చనిపోయాడు. ప్రెగ్నెన్సీ ఈరోజు ఈవినింగ్ కన్ఫర్మ్ అయింది. ఎర్లీ మార్నింగ్ 3కి చనిపోయాడు మా నాన్న. ప్రతి ఒక్కరు కూడా ఏడవకరా మళ్ళీ నీ కడుపున మీ నాన్న పుట్టేస్తారు అంటే డైరెక్ట్గా మా డాడీ పోలికలతోటే పుట్టాడు అనమాట. నా కొడుకుని మా నాన్నలా చూసుకుంటున్నారు. సో ఆయన ఒక పై స్థాయికి తీసుకెళ్ళాలని నాకు ఆలోచనతో, నాకేంటంటే మా తాతల కాలంలో కూడా ఉండేది కాదు ఈ కళారంగం, నాతోటే మొదలైంది. సో కొంతమందికి ఏంటంటే వారసత్వం వస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఎస్ఎస్వి నాయుడు అనేసి దేనికి పెట్టానంటే మా నాన్న పేరు అప్పలనాయుడు అనమాట. ఎస్ఎస్వి అంటే లైక్ ఒక సింగర్ కూడా ఉన్నారు. సో ఒక క్రికెటర్ కూడా ఎస్ఎస్వి జైస్వాల్ ఉన్నారు. సో నాకు క్రికెట్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఒక పక్క క్రికెట్, ఒక పక్క సింగింగ్ సైడ్ కూడా తీసుకెళ్ళాలనే ఆలోచన అయితే ఉంది. మీకైతే ఉంది. రేపు పొద్దున వాడు పెద్ద దిగిన తర్వాత నాన్న ఇప్పుడు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను యూఎస్ వెళ్ళిపోతానని మిమ్మల్ని వదిలేసి వెళ్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అబ్బా నాన్నకి ఎంత ఒక్కసారిగా అట్లా అయిపోయావేంటి? ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. అంటే అలాంటి సిచ్యువేషన్కి ఆడు యూఎస్ వెళ్ళి ఆడు మంచిగా మంచిగా చదివి సో మంచిగా డబ్బులు సంపాదించితే అందరికంటే తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కాకపోతే నేను రాసుకున్న డైలాగ్, అలాంటి సిచ్యువేషన్ నేను ఒక డైలాగ్ రాసుకున్నాను అనమాట. బంగారంతో స్లాబ్ వేసామని రాయితో కట్టిన పునాదిని మర్చిపోకూడదు. సో ఆడు ఇల్లు కట్టుకోవడానికి అక్కడ రాయి ఇక్కడ రాయి అని తీసుకొచ్చి పునాది పేర్చాడండి. ఆడికి రోజులు కలిసి వచ్చి సో అక్కడ బెడ్డ ఇక్కడ బెడ్డ ఇవన్నీ తీసుకొచ్చి గోడ కట్టాడండి. ఇంకా బాగా రోజులు కలిసి వచ్చి అరే అమ్మ వాళ్ళందరూ సిమెంట్తో స్లాబ్ వేస్తున్నారు, మన బంగారంతో వేద్దాం, మనకి ఏడుతో కొని బంగారంతో వేసాడండి. సో హ్యాపీగా ఉంటున్నాడు, ఎంజాయ్ చేయొచ్చు, తప్పులేదు. కానీ ఒక అమ్మ ఈ రాయిలు ఆడి దగ్గర నుంచి తెచ్చండ్రా, ఈ రాయిలు ఆడి దగ్గర నుంచి తెచ్చండ్రా, ఆల్రాలు నా ఇంట్లో ఉండడం ఏంటంటే కాలుతో తన్నిస్తాడు అనుకోండి, ఆ మీదను కట్టిన ఆ బంగారం ఏమవుతుంది? కిందే పడుతుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే అది ఎక్కడికి వెళ్ళేయండి, ఉన్న చదువులు చదువుతాడా, లేకపోతే పై ఆఫీసర్ అవుతాడా, లేకపోతే స్టార్ అవుతాడా. సో ప్రతి తల్లిదండ్రులు కూడా ఉన్న స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తారు, ఖర్చు పెడతారు, ఏదైనా చేస్తారు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మాత్రం మర్చిపోకూడదు. మర్చిపోతే ఆయన నేను వదిలేస్తాను. మిమ్మల్ని వదిలేయడం కాదు, మీరే అంతే. చాలా పెద్ద వాళ్ళు చెప్పిన మాట్లాడంటే నువ్వు గతాన్ని మర్చిపోలేదురా, అణిగిమణిగా ఉంటావు, ఎంత ఎదిగినా ఒదిగుండాలి అంటారు. నన్ను నిలబెట్టిందంటే దానికి రీజను అదేనండి. ఎందుకే రైతుని చేస్తారా, సింగర్ని చేస్తారా, ఇదంతా చెప్పకుండా మీ పేరు చెప్తున్నారు, వాటికి వార్నింగ్ ఇస్తున్నారు మీరు డైరెక్ట్ గా. ఏం చేస్తారు ఈ రెండిట్లో? నేను కూడా సింగర్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాడు కూడా అవుతాడో అవదని కూడా తెలియదు. వాడి కష్టం, వాడిలో ఉన్న టాలెంట్ జనాలు గుర్తిస్తే అవుతాడో, లేకపోతే లేదు. కానీ ప్రయత్నం అయితే అవుతుంది. సో మనం ఎలాగ రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి అక్కడ నుంచే మొదలవుతుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది ఇంకా భగవంతుడి నిర్ణయం అంతే. ఏదైనా కూడా మీరు హ్యాపీ ఎలా ఉన్నా హ్యాపీ. ఇది కొంచెం కష్టంగానే ఉంటది, కానీ ఇది చెప్పాలి. ఇది పెద్ద ఎదిగిన తర్వాత మనోడు కూడా చూస్తాడు. మీకు మీ వైఫ్ అంటే ఇష్టమా, మీ కొడుకు అంటే ఇష్టమా? వైఫ్ అంటే ఇష్టం. బుడ్డోడు వైఫ్ ఉంది కాబట్టి బాబు వచ్చాడు. ఎందుకు అంత ఇంపార్టెన్స్ మీ వైఫ్ కి మీరు ఇవ్వాలనుకుంటున్నారు? ఒక టైంలో కొంతమంది చెప్పుకోకపోయినా అమ్మ కూడా గుర్తురాదు మనం ఈ షూటింగ్ లో పడిపోతే. సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా టైం ఇవ్వట్లేదని తనలో తనే బాధపడుతుంది తప్ప, కానీ ఏ రోజు కూడా ఆ బాధ నాకు చెప్పదు. అవునా? ఆ విషయంలో మాత్రం చాలా అంటే చాలా లక్కీ నేను మాత్రం. అమ్మ ఇలా ఉంది సిచ్యువేషన్, నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకు, ఇలా షూట్ లో ఉన్నాను, కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే ఒక 2 days రాలేను, లేకపోతే 3 days రాలేను అంటే తనలో తనే కొంచెం బాధపడుతుంది తప్ప. కానీ ఇలాంటి సిచ్యువేషన్ రీసెంట్ గా మూవీ సక్సెస్ అయిన తర్వాత థియేటర్ విజిట్కి వెళ్ళాం బొబ్బులి. అందరూ వచ్చి ఫోటోలు అడావిడి చేసి దండలేసి పువ్వులు జలిస్తే తను ఏడుస్తుంది.
అప్పటికి నేను నెల 15 రోజులు ఇంటికి వెళ్ళా. హైదరాబాద్లోనే ప్రమోషన్స్ కానీ ఇవన్నీ బిజినెస్ థింగ్స్ కానీ ఇవన్నీ పడ్డాను. నెల 15 రోజులు ఇంటికి వెళ్ళలేదు. బాబు గడు ముఖం చూడలేదు, అంటే వీడియో కాల్ చూసాను కానీ లైవ్లో చూడలేదు. ఎందుకమ్మా ఏడుస్తున్నాం అంటే ఈ సక్సెస్ కోసమా ఈ నెల 15 రోజులు మాకు దూరంగా ఉన్నావు కన్నా అన్నదన్నమాట. అలా ఎవరు అర్థం చేసుకుంటారు? నిజంగా ఆ విషయంలో నాకు చాలా చిన్నపిల్ల అయినా చాలా మెచ్యూర్గా థింక్ చేసిందిరా. ఇలా అర్థం చేసుకునే వైఫ్ ఉంటే సినీ రంగంలో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని ఒక భరోసాని ఇచ్చింది. మరి ఒక మాట చెప్పాలంటే హ్యాపీగా మీ వైఫ్ ఎదురుగానే ఉంది, చెప్పేయచ్చు. థ్యాంక్స్ అండి, చాలా చిన్న పదం. థ్యాంక్ యూ మా. అంతేనా? నీకోసం ఇంత చేస్తే నువ్వు ఇంత చెప్తావా? సో ఎక్కువ చెప్పి పొగిడినట్లుగా ఉంటది, అవసరం లేదు. ఎందుకంటే అర్థం చేసుకున్న అమ్మాయికి థ్యాంక్స్ చెప్పడం చాలా. కానీ రమణ, నువ్వు అనుకుని ఉంటావా ఎప్పుడైనా పాపం తను నన్ను చాలా అర్థం చేసుకుంటుంది, ఏదైనా తనకి చెప్పాలి ఒక మాట అని ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు? అంటే లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అది పర్టికులర్గా అది స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని స్టేటస్ పెట్టుకుంది పాపం ఆ పిల్ల. అంటే తన కోసం చెప్పాను అనమాట, ఇలా నన్ను బాగా అర్థం చేసుకుంటుంది తన. ఆ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ వీడియోకి అయితే వాళ్ళు. అయితే నువ్వు తనకి దొరకడం తన లక్ కాదు, తన నీకు దొరకడం నీ లక్, అంతే కదా? ఫోక్ సాంగ్స్ లో నీకంటూ ఒక బ్రాండ్ ఉంది, ఇంతకీ నీ బ్రాండ్ ఏంటి? అప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఇందాక చెప్పినప్పుడు అలవాట్లేదంటే మళ్ళీ కొడతారు మళ్ళీ. అప్పుడు కేఎఫ్ స్ట్రాంగ్ తాగేవాడిని. ఎంత ఉంటుంది దాని కాస్ట్? అప్పుడు 110 ఎంత ఉండేది. ఇప్పుడు మరి ఎంత ఉంటుందో 250 ఎంత ఉంటుంది ఏం బహుశా. ఇప్పటికి అదేనా? బ్రాండ్ మారిందా? ఇప్పుడు ఏం లేదండి, తాగట్లేదా? లేదు. ఎందుకు? అప్పుడు ఎలా ఉండదు అంటే ఫీల్డ్ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ప్రోగ్రామ్ బాగా చేయాలని ఒక ఆలోచనతో ఫ్రీగా ఇచ్చేస్తుంటారు, ఇస్తే బాగా చేస్తారని. సో అది ఉట్టిన వస్తుందని అది హెవీగా వెళ్ళిపోయిన తాగిసి జీవితాలు నాశనం చేసుకున్న కళాకారులు మా దగ్గర చాలా మంది ఉన్నారు. అంటే మా ఫీడ్ రేల కావచ్చు వీళ్ళందరూ కూడా. వాళ్ళ కమిటీ వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే డ్రింక్ ఇస్తే పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు కదా అని త్రూ తోటి వాళ్ళు హ్యాపీనెస్ కోసం ముందు ఇవ్వచ్చు, స్టేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు. మన పర్సులో డబ్బులు ఖర్చు అవ్వట్లేదు కదండి, వీళ్ళు దాన్ని అలవాటుగా మార్చేసుకుంటారు. సో ఒక రోజు ఈవెంట్ లేదనుకోండి, నీ పర్సులో డబ్బులు తీయాలి, ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తారు, లేనప్పుడు అనేది. అలాగా మా ప్రాంతంలో మా కళాకారులు కొంతమంది జీవితాలు పోయి, అది నేను ఉదాహరణకు తీసుకుంటా. ఇది కరెక్ట్ కాదులే ఎందుకులే అని. కానీ రమణ, బేసిక్ ఇలా స్టేజ్ మీద డాన్స్ చేసేవాళ్ళు కానీ స్టేజ్ మీద ఏదైనా చేసే వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు. మీరు పడిన కష్టం ఎవరు పడరేమో అనిపిస్తుంది మాకు చూసినప్పుడు. మీరందరూ కూడా చాలా కష్టపడతారు, ఫుడ్ తినరు, ఆ టైంలో ఫుడ్ ఉండదు, లేట్ నైట్ లో జర్నీలు చేస్తారు, చాలా కష్టం ఉంటుంది మీ వెనుక. ఇప్పటికీ కూడా అంతే కష్టపడుతున్నారా ఇలా స్టేజ్ మీద డాన్స్ చేసే వాళ్ళు? కానీ బాయ్స్ పక్కన పెడితే గర్ల్స్ కి మాత్రం చిన్న చూపు చూస్తారండి. అంటే వాళ్ళు డాన్సర్స్ గా మారి స్టేజ్ ఎక్కినంత మాత్రాన వాళ్ళని తక్కువ చేయడం చాలా అంటే చాలా కరెక్ట్ కాదు. సో అదే సిచ్యువేషన్ లో మన ఆడపిల్లో లేదా మన చెల్లో మన అక్కుంటే అదే వేరేవాడు ఎవడని కామెంట్ చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? సో వాళ్ళు పొట్టకూటు కోసం స్టేజ్ ఎక్కుతున్నారు, అంత మాత్రాన వాళ్ళు వేరే క్యారెక్టర్ అనుకోవడం కూడా అది చాలా రాంగ్. అది ప్రతి కేటగిరీలో ప్రతి దగ్గర కూడా 100 మంది కూడా పర్ఫెక్ట్ గా ఉంటారని ఎక్కడ ఉండదు కదండి. ఎవరో చేసిన తప్పుకి అందరినీ రుద్దడం కూడా కరెక్ట్ కాదు. సో ఆ గర్ల్స్ కి డాన్స్ చేసిన అమ్మాయికి మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ చిన్న చూపు చూడొద్దు, కించపరచొద్దు. ప్రతి ఒక్కరికి మంచిగా చదువుకోవాలి, పై స్థాయికి వెళ్ళడం ఎవరికి ఉండదండి, అందరికీ ఉంటది. కొన్ని ఆర్థిక పరిస్థితులు, ఒక స్టేజ్ కి డాన్స్ చేస్తుందంటే తన వెనకాల ఎన్నో బాధలు ఉన్నాయో, వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇక్కడేమో ఏమాత్రం మేకప్ వేసుకుని స్టేజ్ మీద ఉంటారు, కానీ వెనకాల చూస్తే అనకూడదు, కానీ కన్నాలు ఉన్న గోడలు ఇల్లు ఎన్నో ఉంటాయి. కానీ ఎవరు ఆలోచించరు అసలు. సో ఏది ఎక్కడ ఉండి అంటే కొంచెం చూడడానికి అందంగా ఉన్నారు, వాళ్ళతో నలుగురు సెల్ఫీలు దిగుతున్నారు అని అనుకుంటే వాళ్ళు ఏదో ఉందాగా ఉన్నారేమో అనుకుంటారేమో. ఎన్నో బాధలు ఉంటాయి కానీ వాళ్ళు డాన్సర్స్ గా మారండి. కొంతమంది ఫ్యాషన్స్ తో వస్తారు, కొంతమంది ఆర్థిక పరిస్థితులతో వస్తారు, అవన్నీ అర్థం చేసుకోవాలి. సో అలా చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. చాలా చోట్ల మాకు కూడా ఎదురయ్యాయి, అలాంటి టైంలో కొంచెం బాధ అనిపిస్తుంది. అవును, అలాంటి రాకుండా చేయకుండా ఉంటేనే బెస్ట్, ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది. అవును. అలానే చాలా మందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు కూడా. వాళ్ళు సక్సెస్ అవ్వాలి, కంటెంట్ బాగా రీచ్ అవ్వాలంటే ఎలాంటి చేయాలి ఆ యూట్యూబ్ లో? ఇప్పుడు యూట్యూబ్ అనేది కొంతమందికి జీవితాన్ని ఇచ్చింది, కానీ కొంతమంది జీవితాలు నాశనం కూడా చేసింది యూట్యూబ్. అవునా? అవునండి, నిజంగా. ఎందుకు అట్లా? చాలా మంది ఏంటంటే, ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక సాంగ్ ఒక 2 లక్షలు పెట్టాను, నాకు 50 లక్షలు వచ్చిందని నేను గర్వంగా చెప్పుకోగలను. అంటే రమణ 2 లక్షలు పెట్టాడు 50 లక్షలు వచ్చిందని పెట్టేసే ఛానల్స్ పెట్టేటోళ్ళు చాలా మంది అయిపోయారు. రమణకు వచ్చింది కదా మనకి ఎందుకు రాదులే. ఇప్పుడు యూట్యూబ్ ఏంటంటే చూసేటోళ్ళు తక్కువ అయిపోయారు, చేసేటోళ్ళు ఎక్కువైపోయారు. అవును. రీసెంట్ గా కొంతమంది ఒక అబ్బాయి నా ఛానల్లోనే పాపం అప్లోడ్ చేశాడు. ఫస్ట్ టైం అంటే అబ్బాయి రైటర్ 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక్క సాంగ్ చేశాడండి. నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశాడు, అన్న నా దగ్గర యూట్యూబ్ లేదన్న, సో మీ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయండి అన్న, వచ్చిన ఇన్కమ్ 30-70 షేర్ చేసుకుందాం, ఎంత ఖర్చు అయింది బ్రో అన్నాను. 10 లక్షలు అయిందని చెప్పాడు. నోటుకు రాని బూతులని తిట్టా.
ఎందుకు? ఒక మొదటి సాంగ్ నువ్వేంటి ప్రూవ్ చేసుకోవడానికి 10 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు చేయాల్సిన అవసరం ఏంటి? ఆ 10 లక్షలు రికవరీ చేయాలంటే యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ రావాలి? అమలాపురం నుంచి నా విజయనగరం వచ్చేసారు. నేను చెప్పాను అనమాట, అరే బాబు నా యూట్యూబ్ ఛానల్ ప్రెసెంట్ అయితే నా వీడియోసే రీచ్ అవ్వట్లేదు, పెట్టడం నాకు పెద్ద మ్యాటర్ కాదు, పెడతా. సో వచ్చిన రూపాయి నువ్వు 70-30 అన్నా కదా, పక్కన పెడితే నా సైడ్ నువ్వు సపోర్ట్ ఏంటంటే ఆ సాంగ్ ఒక్క రూపాయి వచ్చినా అది 10 లక్షలు వచ్చినా మొత్తం నీకే ఇచ్చేస్తా, కానీ నువ్వు వెళ్తాదని మాత్రం ఫిక్స్ అవ్వకు. అందరూ అయితే మొగమాటమే లేదు, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ సిచ్యువేషన్ ఏ సాంగ్ వెళ్తుందో అర్థం కాదు, ఏది పడుకుని పోతుందో క్లిక్ అవుతుందో సడన్. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ రిస్క్ చేయడం చాలా కాదు, అది రాంగ్, అది నా త్రూ చెప్తున్నాను. సో వచ్చాడు, అప్లోడ్ చేశాను. తీరా చూస్తే ఆ 10 లక్షలు అంటే షూట్కి ఒక 2-3 రోజులు షూట్ అవుతుంది కదా, తలలో వస్తుంది అంటే ఇప్పుడు ఒక టీ తాగాం కదా, మహా అయితే 10-15 రూపాయలు ఉంటుంది కదా, 3 రోజులు తాగితే మహా అయితే ఒక 500 లేకపోతే 1000 రూపాయలు అవుతుంది కదా, అవి కూడా రాలా. ఎవరికో వచ్చేసిందని నువ్వు ఎలా పెట్టేస్తావు అబ్బా, నాకు అర్థం కావట్లేదు. అలాగ చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సో నేను పల్సర్ బైక్ సాంగ్ అనేది ఆ సిచ్యువేషన్లో 15,000తో ఖర్చు పెడితే 50 లక్షలే అంత తీసుకొచ్చిందండి. ఉన్న విషయం చెప్తున్నాను. అదే సిచ్యువేషన్లో అదే ఫామ్లో ఉన్న నేను 45 రోజుల్లో 2 సాంగులు చేసి 6 లక్షలు లాస్ అయిపోయాయి. అప్పుడు పల్సర్ బైక్ సాంగ్ అనేది క్వాలిటీ లేదు, అంటే లైక్ ఆడియో కాదు, వీడియో క్వాలిటీ లేదు, ఒక స్టూడియో వెర్షన్, ఒక మైక్ ముందర పెట్టి పాడేశాను, దానికి అన్ని డబ్బులు వచ్చాయి. కానీ ప్రాపర్గా మంచి సెటప్ వేసుకొని మంచి హీరోయిన్ పెట్టుకొని మంచి పెద్ద కెమెరా పెట్టుకొని డిఐ చేయించేసి ఒక సినిమా క్వాలిటీకి ఏదైతే కావాలో అంత క్వాలిటీ ఇచ్చా, కానీ డబ్బులు రాలి. సో అలాంటప్పుడు ఏంటంటే నాకు తెలిసి చెప్తున్నాను కదా, ఇప్పుడు బాగుపడే వాళ్ళకంటే నాశనం అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో చూసి మనం చేయొద్దు. స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు కూడా లో బడ్జెట్ తో స్టార్ట్ చేసుకుంటే పోయింది అనుకుని స్టార్ట్ చేయాలండి, వస్తుంది అనుకుని మాత్రం స్టార్ట్ చేయకూడదు. ఈ డబ్బులు నావి కాదు అనుకుంటేనే యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. లక్ష వచ్చేస్తాయి, లాడికి వచ్చేసాయి కదా, నాకెందుకు రావాల్సి అంటే మాత్రం ఆ యూట్యూబ్ రేట్ మన అత్తమామ కాదు, మరి బాబు యూస్ కావాలంటే అటు రప్పించడానికి. సో మీరు అది చూసి ముందుకు వెళ్ళిపోకండి, డబ్బులు వేస్ట్ చేయకండి. అది మాత్రం నేను గట్టిగా చెప్తాను. నేను కొత్త వాళ్ళకి వచ్చేటోళ్ళకి మాత్రం మీ టాలెంట్ గుర్తించడానికి ఎవరైనా సపోర్ట్ చేసి ముందుకు వస్తే అలా వెళ్ళండి, ఇబ్బంది లేదు. కానీ మీకు ప్రూవ్ చేసుకోవడానికి మీ కష్టం ఎంత పోయినా పర్లేదండి, కష్టపడిన డబ్బులు పోతే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. రమణ, అలానే మీ సినిమా కోసం మీ దగ్గర ఉన్న గోల్డ్ అమ్మేశారని, మీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టారని విన్నాను, అది ఎంతవరకు? అంటే అమ్మడం కాదండి, బ్యాంక్ లో తాకట్టు పెట్టాను, ఒక 10 తులాలు పెట్టాను అనమాట. ఒక 6 లక్షలు 7 లక్షలు వచ్చింది దానికి. సో అది పెట్టడానికి రీజన్ ఏంటంటే మన సినిమాకి ప్రొడ్యూసర్ ఉన్నారండి. సో యాక్చువల్గా ఇది మేము సినిమా దిగల, ఒక ఓటీటీ మూవీ కానీ తీసామన్నమాట. తీరా చూస్తే మా ప్రొడ్యూసర్ ఆయనకి రూపాయి ఖర్చు అవుతుందని చెప్పి 2 రూపాయలు ఖర్చు పెట్టించారు. సో ఆయనకి ఏంటి ఓటీటీ అనే ఫిక్స్ అయ్యారు, థియేటర్ అనే ఆలోచన అయితే ఆయనకి లేదు. రూపాయి అని చెప్పి 2 రూపాయలు ఖర్చు పెట్టించి మళ్ళీ 3 రూపాయలు అడగడం కూడా అది ధర్మం కాదు. అలాంటి సిచ్యువేషన్లో మా మూవీ టీం అందరం కూడా ప్రివ్యూ ఒక చిన్న మినీ థియేటర్ చూసుకుని సినిమా మొత్తం చూసాం. ఇది బాగుంది కదా, థియేటర్కి వెళ్ళాలన్న ఆలోచనతో సరే ఇలా థియేటర్కి వెళ్ళాలనుకుంటున్నాము అని అంటే, నాకంత మరి ఇప్పుడు నేను పెట్టలేదు ఆయన కోసం ఇలా కూడా చెప్పకూడదు, చాలా మంచి అతను ఆయన, సురేష్ నాగమశాల గారు. అలాంటి సిచ్యువేషన్ లో నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా తోటి మొదటిసారి బిగ్ స్క్రీన్ లో చూసుకునేటోళ్ళు ఒక 30-40 మంది ఉన్నారు. సో అది కూడా మా ప్రాంతం వాళ్ళే, ఉత్తరాంధ్ర వాళ్ళే ఉన్నారు. సో దీనికి ఒక 1 year బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో 3 లీడ్ ఉంటుందండి, అందులో ఆ 3లో మీరు ఒక లీడ్ చేయాలి సో అని చెప్పారనమాట. సో చెప్పండి అన్న, చేద్దామన్నా అని అన్న. అయితే మీ తరఫు నుంచి ఒక 5 లక్షలు పెట్టాలండి, అలా అయితే ఆ క్యారెక్టర్ మీకు ఉంటుందని అన్నాను. ఆ టైంలో ఒక 5 లక్షలు పెద్ద పరక్క, నేను బిగ్ స్క్రీన్ మీద కనబడాలంటే 5 లక్షలు ఇస్తే నేను కనబడతాను, నా దగ్గర ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడున్న ఈ సినిమాలో ఎవరికి అనకూడదు కానీ కష్టపడితే కానీ కడుపు నిండదు అలాంటి కళాకారులు. సో కళం అంటే పడి చచ్చిపోతారు అనమాట. అలాంటి వ్యక్తుల కోసం ఇది బిగ్ స్క్రీన్కి తీసుకెళ్ళాలి. ఈ సినిమా వల్ల నిజంగా చెప్తున్నాను, అంటే ఆర్టిస్ట్ గా నాకు పేరు వచ్చింది, అది పక్కన పెడితే థియేటర్ వరకు తీసుకెళ్ళానని మాత్రం మంచి పేరు వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ లో గోల్డ్ తాకట్టు పెట్టి నేను ఎంతో కొంత కొన్ని థియేటర్స్ రిలీజ్ చేశాను అనమాట. రిలీజ్ చేసిన తర్వాత 3 రోజులు ఆడితే జాలరా బాబు ఈ రోజుల్లో అని అనుకుంటే 13 రోజులు ఆడింది సినిమా. ఆ సినిమా రిలీజ్ అయిన మూవీ టీం అందరం ఒక థియేటర్ లో చూసాం అనమాట, విజయనగరంలో. వాళ్ళు ఒక్కొక్కలాగా ఎమోషనల్ అయిపోతున్నారు. నాకు అసలు గోల్డ్ అవేవి అసలు రాలా, మైండ్ లో రాలేదు. పెట్టిన అమౌంట్ అంతా వచ్చింది, రికవర్ అయిపోయింది మేడం. అసలు హ్యాపీ. ప్రొడ్యూసర్ ని కూడా మీరు సపోర్ట్ చేశారు, దాన్ని అలా నలుగురు ముందుకి తీసుకొచ్చారంటే కూడా గ్రేట్ అసలు. ఎందుకంటే మీకు ఉంది కాబట్టి మీరు పెట్టారు, లేని వాళ్ళ కోసం కూడా ఆలోచించి తీసుకొచ్చారంటే ఆ విషయం అనేది విషయంలో చెయ్యాలని నాకు ఆలోచన మేడం. ఏమో ఇది ఒక మంచి దారి చూపిస్తుందేమో మేబీ. ఇంతవరకు యూట్యూబ్ కి
కొంత ఆరితేరు ఉన్నా, అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు సంథింగ్ ఇవన్నీ నాకు అవగాహన ఉంది. సినిమా అనేసరికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటనేది కూడా ఎవరి త్రూ వెళ్ళాలి, అసలు దీన్ని ఎలా బిజినెస్ చేయాలి, అసలు ఎలా వెళ్తే మన రూపాయి మనం రికవరీ చేసుకోండి, అవేవి నాకు తెలియదు. ఈ సినిమా అవన్నీ నాకు నేర్పింది. సో మా డైరెక్టర్ అయినటువంటి రాజు మధ్యలో ఆ అబ్బాయి త్రూ చాలా కాంటాక్ట్స్ నాకు రావడం, అప్కమింగ్ ప్రాజెక్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. దాని హెల్ప్ అవుతుంది. అదే ఒక మంచి దారి తీయడానికి ఏదో మన లైఫ్ లో జరుగుతూ ఉంటుందంట. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఒక పెద్ద సినిమా రావాలి, మేమందరం కూర్చొని అబ్బా సూపర్ ఉందిరా నెక్స్ట్ ఇంకెప్పుడు అనేది రోజు కూడా మళ్ళీ తొందరలోనే రాబోతుంది, చూద్దాం. థ్యాంక్ యూ. అలానే తమ్ముడు, అసలు ఈ రోజైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో రోజులైంది మనం కలిసి వర్క్ చేసి, నిన్ను ఒక మూవీలో హీరోగా మళ్ళీ ఈ అక్క చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కిసిక్ టాక్స్ రావడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. నువ్వు వెళ్లే ముందు మీ నాన్నగారి కోసం ఒక్క సాంగ్ పాడాలి. తప్పకుండా. నలుగురిలో నిన్ను రాజుగా చూస్తాడు రా నాన్న, చేయి పట్టి నీతోనే వెన్నంటే ఉంటాడు రా నాన్న, మోయలేని భారం మోసి కాపుగాస్తాడు రా నాన్న, చేయలేని కష్టం చేసి కడుపు నింపుతాడురా నాన్న. నాన్న నన్ను వదిలేసి పోయావు నాన్న, ఏడాది తిరగక ముందే నా కొడుకై వచ్చావు నాన్న. నాన్న నన్ను వదిలేసి పోయావు నాన్న, ఏడాది తిరగక ముందే నా కొడుకై వచ్చావు నాన్న. నేను చిరిగిన బట్టలు వేసుకొని మంచి బట్టలు కొన్నావురా నాన్న, గెంజి నీళ్ళే తాగైన మంచి బువ్వను పెడతావురా నాన్న. నా చిన్నతనములోన నేను బడికి వెళ్ళడానికి, పెరిగి పెద్ద అయినాక కాలేజు చదువు చదవడానికి నువ్వు చెమటనే చిందించి రెక్కల కష్టమే చేసావు. నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు కంటి నిండా నిద్ర పట్టావు. నాన్న నన్ను వదిలేసి పోయావు నాన్న, ఏడాది తిరగక ముందే నా కొడుకై వచ్చావు నాన్న. ఈ పాట విన్నప్పుడు నాకెందుకో నీలో చాలా బాధ కనిపిస్తుంది. మీ నాన్నని బాగా మిస్ అవుతున్నావు. అంతే కదా మరి. మీ నాన్నకు ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తావు? 10 వచ్చే స్థాయిలోనే నన్ను పెంచాడు. నువ్వు పాడుతున్నా చెప్పు, నాకు నీ కళ్ళంటే నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఒక 2 పూటలు పస్తులుండి మనకు అన్నం పెట్టారు. నాన్న కష్టపడేటప్పుడు పొద్దుల్లో కష్టపడితే 50-60 రూపాయలు లేదా 100 రూపాయలు వచ్చేది. కానీ ఈ రోజు ఆ కొడుకు ఒక రోజు కష్టపడితే, ఒక రోజు కూడా కాదు, ఒక అర్ధగంట కష్టపడితే 1,00,000 తీసుకునే రోజుకి కొడుకు వచ్చాడు. కానీ ఇలాంటి సంపాదన అంటే నేను కష్టపడిన డబ్బులు మా నాన్న తినలేకపోతున్నాడు అనే బాధ మాత్రం నాకు ఎప్పుడు ఉండిపోతుంది. అది ఒక్క విషయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యే మూమెంట్. అది మాత్రం ఏం లేని సిచ్యువేషన్లో మమ్మల్ని పెంచాడు. కానీ ఈరోజు ఈ స్థాయిలో అంటే తెలియదు నాన్నకి నేను ఎంత అయ్యానని కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో చనిపోవడం చాలా బాధ. ఈ సందర్భంలో మీ నాన్నగారు నీతో పాటు ఉంటే నువ్వు ఏం మాట్లాడాలనుకుంటావు? మా నాన్నకి నేనంటే చాలా అభిమానం. రేలరాలు ఈవెంట్ చేసేటప్పుడు నా కొడుకు ఎప్పుడైనా నాకు పేరు తీసుకొస్తాడు. మా చుట్టుపక్కల అంటే ఇంటి పక్కల ఉంటారు కదా, తీసుకొస్తే నాకు ఈడే పేరు తీసుకురావాలని గర్వంగా చెప్పేవాడు. కానీ అది ఈరోజు నిజమయ్యేసరికి లేడనమాట. ఉంటే అన్నకొడతని భుజాలు గుద్దుకుండేవాడు. కానీ ఏం చేస్తాం. ఏం లేదు, మీ నాన్న ఆల్రెడీ నీ కడుపులో పుట్టేశాడు, మీ వైఫ్ కడుపులో పుట్టేశాడు. అలాగే ఫీల్ అవుతున్నాం. మీ నాన్న పైనుండి కూడా నిన్ను ఇంత బాగా ఇంత మంచి స్థాయిలో ఆయనే పైనుంచి నీకు దీవెనలు ఇస్తున్నాడు అనుకుంటున్నాను నేనైతే. ఒక హీరోగా కూడా ఈ రోజు మా రమణ అయ్యాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆయన అయితే. థ్యాంక్ యూ సో మచ్ రమణ, కిసిక్ టాక్స్ కి వచ్చినందుకు. ఇంత మంచి మోటివేషన్ కానీ, ఇంత మంచి ఫన్, ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మా బిగ్ టీవీ ఆడియన్స్ అందరికి నువ్వు ఇచ్చావు. ఎలా అనిపిస్తుంది కిసిక్ టాక్స్ కి రావడం? చాలా బాగా అనిపించింది. అంటే లైక్ ఈ ఎమోషనల్ మూమెంట్స్ ఎప్పుడు నన్ను ఎవరు అడగలేదు, నేను ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ షో ద్వారా సో నాలో ఉన్న ఫీలింగ్స్ కావచ్చు, లేకపోతే నాకంటే చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు ఈ మాటలు యూజ్ అవుతాయని నేను భావిస్తున్నాను. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెళ్ళే ముందు ఈ కిసిక్ టాక్స్ కోసం లేదా ఈ అందమైన బ్యూటీ కోసం పాడాలంటే పాడొచ్చు ఒక పాట. అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా, నీ బొగ్గ పైన ముద్దు పెడితే భలేగుందిరా, నీ
జడకున్న జడగంటల నేనే కొన్నాను, నువ్వు వేసుకున్న లంగవోని నేనే కొన్నాను. అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా, దాని బొగ్గ పైన ముద్దు పెడితే భలేగుందిరా. అయ్ బాబోయ్ పిల్ల నిన్ను చూసినాను మళ్ళా, నిన్ను చూడకుండా ఎల్లా నేనుండలేను మళ్ళా. అయ్ బాబో చిన్నదాయి నెమల కన్నులున్నదాయి, అయ్ బాబో చిన్నదాయి నెమల కన్నులున్నదాయి. చిన్నదాని పైన మరీ మోజు పుట్టే నాకు, 3 మూరల మల్లె పూలు తీసుకొస్తాను నీకు. ఓలమ్మీ మీ మమ్మీ నా కోసం నిన్ను కన్నాదమ్మీ. ఓలమ్మీ మీ మమ్మీ నా కోసం నిన్ను కన్నాదమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ రమణ. అలాగే నీకు ఇష్టమైన వాళ్ళు, నిన్ను ఇష్టపడే ఆడియన్స్ కి ఏదైనా చెప్పాలి అంటే చెప్పేయచ్చు. ఎక్కడ ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఒక 3 పూటలు తినాలంటే చాలా కష్టంగా ఉన్న జీవితం నుంచి 3 పూటల మనస్ఫూర్తిగా కడుపు నిండా తింటూ నా వెనకాల ఒక 10 మందికి ఉపాధిని కల్పిస్తూ ఎక్కడైనా కష్టం ఉందంటే 10 రూపాయలు సాయం చేసే స్థాయికి ఎదిగేటట్లు చేసిన మీ అందరికీ కూడా శిరస్సు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో సినిమా కూడా ఎంత విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే త్రూలో సో మన ఉత్తరాంధ్ర కావచ్చు, మన తెలుగు రాష్ట్రాలకు కావచ్చు పేరు తీసుకురావడానికి అనేకమైన కళాకారులు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ కళాకారులు నేను కూడా ఒకరిని. సో ఇంకెంతో మీ ఆశీస్సులు మీ అభిమానం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే సినిమాలు కావచ్చు ఇంకెన్నో చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. మీ సపోర్ట్ మీ ఆశీస్సులు ఎప్పుడు నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మా వాడు మామూలుగా ఇవ్వలేదు. ఈ వీక్ అయితే మీరు కిసిక్ టాక్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ నెక్స్ట్ వీక్ దమ్ము అవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చే గెస్ట్ ని చూస్తే మీకు బుర్రలో దమ్ము అవుద్ది. నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. కానీ రమణ బేసిక్ ఇలా స్టేజ్ మీద డాన్స్ చేసేవాళ్ళు కానీ చాలా తక్కువగా చూస్తారు. మీరు పడిన కష్టం ఎవరు పడరేమో అనిపిస్తుంది మాకు చూసినప్పుడు. బాయ్స్ పక్కన పెడితే గర్ల్స్కి మాత్రం చిన్న చూపు చూస్తారండి. పొట్టకూటు కోసం స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తుందంటే తన వెనకాల ఎన్నో బాధలు ఉన్నాయో. వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇక్కడేమో ఏమాత్రం మేకప్ వేసుకుని స్టేజ్ మీద ఉంటారు కానీ వెనకాల చూస్తే అనకూడదు కానీ కన్నాలు ఉన్న గోడలు ఇల్లు ఎన్నో ఉంటాయి. మీ అబ్బాయిని రైతుగా పెంచుతారా లేదు మీలా సింగర్ లాగా చేస్తారా? మా నాన్న కోసం పెళ్లి చేసుకున్నాను. పెళ్ళి 4 నెలలుగా మా నాన్న చనిపోయాడు. ప్రెగ్నెన్సీ ఈరోజు ఈవినింగ్ కన్ఫర్మ్ అయింది. ఎర్లీ మార్నింగ్ 3కి చనిపోయాడు మా నాన్న. నా కొడుకులో మా నాన్నని చూసుకున్నాను. నాన్న 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 నన్ను వదిలేసి పోయావు నాన్న, ఏడాది తిరగక ముందే నా కొడుకై వచ్చావు నాన్న.